మీరు వింటున్న పాటలు నవతార్ట్స్ వారి ఇంటింటి రామాయణం చిత్రంలోనివి. ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం కలిసుంటే మోహన ఏమిట్రా ఆ పాటలు? పాడిన పాటలు చాలు గాని త్వరగా బయటికి రా, ఆఫీస్కి వేళవుతోంది. శ్రోత బామ్మగారి కోరిక మీద పాటల కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఒరే మోహన, టిఫిన్ పెట్టాను తిను. వస్తున్నా. అదేమిట్రా నెయ్యి లేకుండా మింగుతున్నావు? ముందు కూర్చో. ఒరే, తిండి దగ్గర ఇలా కంగారు పడకపోతే ఆ బాత్రూమ్ నుంచి కాస్త తొందరగా బయటపడి ఆడవచ్చుగా. రేపటి నుంచి అలాగే ఇస్తాలే బామ్మ. అవును గాని నాకు తెలియక అడుగుతాను, బాత్రూమ్ లోకి వెళ్ళగానే నిన్ను త్యాగరాజు ఆవహిస్తాడేమిట్రా? కాదే, బాలసుబ్రహ్మణ్యం పొందుతాడు. సరేలే, వ్యధ వేళ కోళాలు నువ్వును. కాస్త నిదానంగా నవిలి మింగరా నాయనా. ఆలస్యం కొడితే మా ఆఫీసర్ నన్ను అవుతాడు. ఏం పర్వాలేదు, వేడి వేడి దోశలు తెస్తానుండు. అయ్యి బాబాయ్, ఇక్కడి నుంచి బస్ స్టాప్ 100 గజాల దూరం, అంటే 3 నిమిషాలు నడక. బస్సు కోసం వెయిటింగ్ 2 నిమిషాలు. బస్సులో ఆఫీస్కి వెళ్ళడానికి 10 నిమిషాలు. నేను ఆఫీస్లో అడుగు పెట్టడానికి 3 నిమిషాలు. మొత్తం 18 నిమిషాలు. అయ్యి బాబోయ్, ఉన్నది 15 నిమిషాలు. ఆల్రెడీ 3 నిమిషాలు లేట్ నేను. ఒరే నాయనా మోహన, అయ్యయ్యో, వీడి లెక్కలేమిటో, వీడి ఉరుకులు పరుగులు ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. అసలు వీడి లెక్కలు పాపం ఆఫీస్ వాళ్ళకైనా అర్థమవుతాయో లేదు. తన్నింది, క్యాల్కులేషన్ తన్నింది. ఇప్పుడు ఈ లెవెల్ ఏ పోయిందంటే నెక్స్ట్ బస్ రావడానికి 10 నిమిషాలు పడుతుంది. భాస్కర్ మళ్ళీ అడిగారండి. ఏ విషయం? మోహన్ బాబు గారు వచ్చారా అని. ఆలస్యంగా రావడం అతని హాబీ, ఆయన మీద చిందులు దొక్కటం ఈయన గారి హాబీ. వీరిని ఎవరు ఏం చేయలేరు. 16 ఎంత? అది తెలిస్తే అక్కడే కూర్చున్నాను కదండి. ఈ ఉద్యోగం ఎందుకు చేస్తాను? నీకు తెలిస్తే చెప్పచ్చుగా. నాకే తెలియటం లేదంటే ఈ ఆఫీసులో ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. అయ్యా కోటీశ్వరరావు గారు. తప్పు నాయన, మన పేరు కోటీశ్వరరావు కాదు, కోటేశ్వరరావు. కోటు ప్లస్ ఈశ్వరుడు అనగా కోటు కలిగిన ఈశ్వరుడు అని అర్థము. ఇదిగో ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ కోటు ఒక్కటే కర్ణుడికి కవచంలాగా నన్ను అంటి పెట్టుకుని ఉన్నది. తమరి జీవిత చరిత్ర ఆఫీసులో అందరికీ తెలుసు గానీ ఆపేయండి. అది కాదు కోటీశ్వరరావు గారు, అదే కోటు ఈశ్వరరావు గారు. బాసు కొత్తగా పెళ్ళయింది కదా, 1 నెల రోజులు సెలవు పెట్టి సరదాగా హనీమూన్ కి వెళ్ళొచ్చు కదా. దీన్నే చొప్పదంటూ ప్రశ్నలు అంటారు. వారికి పెళ్ళైతే ఇప్పుడైంది గాని హనీమూన్లు 1,00,000 అయిపోయాయి. గతంలో ఎన్నో రకాల మూన్లతో ఎన్ని వందల గాలల హనీని వారు చప్పరించేశారో నీకేం తెలుసు? అంతేనంటారా? సరే 16 నీకు తెలియదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా అందరికీ మార్నింగ్లు గుడ్డే, కానీ నీది మాత్రం వెళ్ళి బాస్ కనబడితే తెలుసు. అదేంటి? అయ్యా బాస్ గారు ఇప్పటికే 3 సార్లు అడిగారు మీ గురించి. బాస్ ఏ మూడ్లో ఉన్నారు? ఏ మూడ్ లో ఉన్నా నీ ఉద్యోగం మాత్రం ఊడదయ్యా. ఎందుకంటే నీలాంటి కంప్యూటర్ బ్రెయిన్ గలవాడు మరొకడు దొరకడు కాబట్టి. అలా అని ఆశీర్వచన మంత్రాలు కూడా తప్పించుకుందామని చూస్తున్నావేమో, అవి తప్పవు. వెళ్ళి అక్షింతలు ఎదురా బా. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మా సెక్రటరీ రాగానే మీకు ఫోన్ చేయిస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. అరగంట ఆలస్యంగా వచ్చి ఎందుకు వచ్చిన గుడ్ మార్నింగ్ ఏది? ఆఫీసు దానికి టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం వెళ్ళవలసిన బాధ్యత మనకుందనే ఆలోచన కూడా లేదా? ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా రావటం మాలేవా? అది కాదు బాస్, బస్సు మిస్ అయితేను. నాకు కావాల్సిన సంజాయిషీలు కాదు, సరైన టైంకి రావటం. ఊటీ ఎస్టేట్ నుంచి అర్జెంట్ గా సరుకు తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. అవతల చూస్తే రైల్వే స్ట్రైక్. ఏం చేయాలో అర్థం కాక నేను కన్ఫ్యూజ్ అవుతుంటే నువ్వు ఆలస్యంగా రావటమా? మీరే వరీ కాదు సార్. 1 మినిట్ సార్. కోయంబత్తూర్ కోడ్ 0423. హలో, మురుగన్ ట్రాన్స్పోర్ట్. అక్కడ కుమరన్ ఉన్నాడండి. ఓ గుడ్ మార్నింగ్ కుమరన్, నేను మోహన్ మాట్లాడుతున్నాను మద్రాస్ నుంచి. ఏం లేదు, మీ ఆఫీస్ నుంచి 30 లారీలు ఊటీకి వెళ్ళాలి. అక్కడ మా ఎస్టేట్ లో సరుకు ఉంది, అది తీసుకుని సరాసరి ఈ ఆఫీస్కి రావాలి. ఏంటి రేటా? కొత్తగా మాట్లాడతావేంటయ్యా? ఆ బ్రోకరేజీ మైలేజీ మిగతా బిల్స్ ఈ ఆఫీస్కి పంపించండి. ఆ పేమెంట్ ఇక్కడే చేస్తాం. థ్యాంక్ యూ. ఏర్పాటు బాగానే ఉంది కానీ మోహన్,
లారీలో మనకు జర్నీ రేట్ ఎక్కువ అవుతుంది. అవ్వదు సార్, మంది మొత్తం టోటల్ జర్నీ 600 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు అంటే 62.5 మైళ్ళు. 6 ఇంటూ 62.5 375 మైళ్ళు. ఇక్కడి నుంచి ఖాళీగా తిరిగి వెళ్లే లారీల్లో మళ్ళీ మనం లోడ్ పంపుతాం. అందువల్ల మనకి 25% కాస్ట్ కలిసి వస్తుంది. టోటల్ కాస్ట్ లో 25% తగ్గిస్తే మనకి వ్యాగన్ కంటే లారీయే చీప్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యాగన్ అంటే 3 లారీలు, 10 వ్యాగన్ల బదులుగా 30 లారీలు. సో స్టాప్. నువ్వు కంప్యూటర్ లాగా లెక్కలేసి చెప్పగలవేమో గానీ నేను దాన్ని అర్జెంటుగా ఆరాయించుకొని జీర్ణం చేసుకునే శక్తి నాకు లేదు. ఆ క్యాలిక్యులేషన్ ఏదో క్లియర్ గా ఒక పేపర్ మీద రాసి ఫైల్ చేయి, నేను తర్వాత చూస్తాను. అలాగే సార్. అక్క అక్క శాంతక, నీకు గుడ్ న్యూస్. అచ్చ తెలుగులో శుభవార్త అన్నమాట. ఏమిటే హడావుడి? హాస్పిటల్ నుంచి ఉరకల పరుగుల మీద వస్తున్నావేమిటి? ఉరకల పరుగుల మీద కాదు, 10వ నెంబర్ బస్ మీదే వచ్చాను. కానీ నాకు కాపీ ఇచ్చేసి నువ్వు అర్జెంట్ గా తయారు. ఎక్కడికి? మన అభిమాన నర్తకి హేమారాణి ప్రస్తుతం మన ఊళ్ళోనే ఉంది. ఏమిటే నువ్వు చెప్పేది నిజమేనా? ఆవిడ డాన్స్ ఉందంటే చాలు ఏ ఊళ్ళోనైనా పెద్ద సందడి హడావుడి ఉంటుంది. మరి మన ఊళ్ళో అలాంటిదే కనపడడం లేదే? మై డియర్ సిస్టర్, ఈ ఊరికి ఆవిడొచ్చింది డాన్స్ చేయడానికి కాదు, కాపురం చేయడానికి. రాజ్ కుమార్ అనే ఆయన్ని కట్టుకుని ఈ ఊరొచ్చి గుట్టుగా సంసారం చేస్తోంది. ఆ విషయం నేను ఇప్పుడే తెలుసుకుని అడ్రస్ సంపాదించాను. నువ్వు తయారైతే ఆవిడని దర్శించుకొని ఆటోగ్రాఫ్ తీసుకుందాం. శాంతమ్మా. మీరా బాబాయ్, పల్లె నుంచి ఇదేనా రావడం? అవునమ్మా, బోరింగ్ మిషన్ చెడిపోతేను బాగు చేయించుకోవడానికి వచ్చాను. పనిలో పని ఈ సంవత్సరం తోట మీద మీకు వచ్చిన 2,000 రూపాయలు మీకు ఇచ్చిపోదామని పట్టుకొచ్చా. లోపలికి రండి బాబాయ్, కూర్చోండి. ఇదిగోనమ్మా. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఏం బాబాయ్, అక్కకు డబ్బులు ఇవ్వడం తప్ప నాకు మరేం తీసుకురాలేదా? తీసుకురాకపోతే నువ్వు ఊరుకోవని తెలుసమ్మా, అందుకే నీకు ఇష్టమని ఈ తేగలు పట్టుకొచ్చాను. వెరీ గుడ్, సమయానికి తీసుకొచ్చా బాబాయ్. నర్తకి రాణిగారిని చూడ్డానికి ఉత్త చేతులతో వెళ్ళడం ఎలాగా అనుకుంటున్నాను. అదేమిటి, ఆవిడికి తేగలు పట్టుకెళ్తే ఏం బాగుంటుంది? అక్క, ఆవిడ మనలాంటి మనిషే, అంతరిక్షం నుంచి ఏం దిగిరాలేదు. అయినా అభిమానంగా ఇవ్వడం ప్రధానం తప్ప ఇచ్చేవి ఏంటనేది ప్రధానం కాదు. సరే సరే, నువ్వు బాబాయ్ కాఫీ ఇచ్చేసి త్వరగా తయారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నా పేరు రాధ, ఆమె పేరు శాంతి. ఆమె నాకు అక్క. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నేను హౌస్ సర్జన్ చేస్తూ ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఆమె వంట చేస్తూ ఇంటిని నన్ను భద్రంగా చూసుకుంటుంది. మాకెవ్వరూ లేరు. మీరంటే అభిమానం మాత్రం విపరీతంగా ఉంది. పేపర్లో మీ బొమ్మ పడ్డా, మీ గురించి వార్త పడ్డా మేమెంతో సంబరపడతాం. మీరు ఈ ఊళ్ళో స్థిరపడ్డారని తెలిసి ఇద్దరం కలిసి మిమ్మల్ని కలిసి చూద్దాం అనుకున్నాం, చూస్తున్నాం. నువ్వు చాలా మాటకారిలా ఉన్నావి. మీలా ఆటకారయ్యే అదృష్టం లేక ఇలా మాటకారినయ్యాను. చిన్నప్పుడు మా అమ్మ దీనికి వసపోస్తుంది అనుకుంటాను. కొంచెం వావుడు ఎక్కువండి, తప్పుగా అనుకోకండి. భలేవారే, తమాషాగా మాట్లాడుతుంటే తప్పుగా ఎందుకు అనుకుంటాను? తీసుకోండి. మీరిచ్చేవి మేం తీసుకోవాలంటే ముందు మేం తెచ్చినవి మీరు తీసుకోవాలి. తేగలు మా ఊరి నుంచి వచ్చాయి. ఇవి మీకు ఇవ్వడానికి చిన్నతనం ఫీల్ అయింది మా అక్క. నేను మాత్రం మీకు మీ చిన్నతనం గుర్తొస్తుందని ఫీల్ అయ్యాను. ఆమె కరెక్ట్? నిజమే. చిన్నప్పుడు ఇవి మొక్కజొన్న పొత్తులు తెగ తినేదాన్ని. థ్యాంక్ యూ. తీసుకోండి. రంగమ్మా. అమ్మా. రాణిగారు, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అడుగమ్మా. నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకున్న మీరు హఠాత్తుగా ఆ కళకి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్ళెందుకు చేసుకున్నారు? కళ అనేది అనంతం, జీవితం స్వల్పం. కళ జీవితంలో ఒక భాగం కావాలి, కానీ జీవితమే కళ కాకూడదు. ఎంత కళాకారునికైనా ఏదో ఒక స్టేజిలో ఏజ్లో సంసారం, పిల్లలు అనే తపన పుడుతుంది. అలా కానప్పుడు ఆ బ్రతికి అర్థం పరమార్థం ఉండవు. అందుకే ఐ హావ్ సెటిల్డ్ ఇన్ లైఫ్. కళాసేవ, ప్రజాసేవ అని పెద్దలు తెగరుస్తారు కదా, దానికి మీరేమంటారు? సేవ అన్న పదం చాలా పవిత్రమైనది. అది మహాత్మా గాంధీ, మదర్ తెరెసాలకు సంబంధించింది తప్ప మిగతా వాళ్ళు ఆ మాట ఉచ్చరించడానికి కూడా తగరు. బై చూడమ్మా శాంతి, నువ్వు బిఏ పాస్ అయ్యావు కదా, ఉద్యోగం ఏం చేయడం లేదా? చెయ్యాలనే ఉందండి, అవసరం కూడాను. పొలం మీద వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి చూస్తుంటే నీకు చెయ్యాలంటే అదేం పెద్ద విషయం కాదు. మా ఆయనతో చెప్పి మా కంపెనీలో అపాయింట్ చేయిస్తాను. మీరు నాకు ఆ సహాయం చేస్తే మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. అయితే ఈ రోజే చెప్తాను, రేపే నీ సర్టిఫికెట్స్ తీసుకొని మా ఆఫీస్కి వెళ్ళు. నీకు ఉద్యోగం ఇచ్చి తీరాలని మావిడ చాలా గట్టిగా చెప్పింది. ఏదో నా మీద అభిమానంతో. లుక్ మిస్ శాంతి, రికమెండేషన్స్ బట్టి ఉద్యోగాలు ఇచ్చే అలవాటు నాకు లేదు. ఐఎమ్ సారీ. సారీ సార్. ఏంటి లేచు? రికమెండేషన్ ఉంటే ఇవ్వనన్నాను, కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇవ్వనలేదే. అంటే నీకు ఉద్యోగం ఇస్తున్నాను,
ఫస్ట్ క్లాస్ మార్కులు, డిగ్రీలు, టైపు, షార్ట్ హ్యాండ్ అన్ని ఉన్న ఇలాంటి మనిషికి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. మోహన్ ని పంపించు. టేక్ యువర్ సీట్. మిస్ శాంతి, ప్రస్తుతం నిన్ను మోహన్ అని నా సెక్రటరీ కమ్ మేనేజర్ దగ్గర అసిస్టెంట్ గా అపాయింట్ చేస్తున్నాను. సార్ నేను మీరు చెప్పిన 1800 టన్నులు సరుకు కాసేపు నీ 7 calculation ఏజెన్సీలు అంతా? పంపించాలంటే సుమారు 200 లారీలు. సో, ఈమె మిస్ శాంతి. కొన్నాళ్ళ పాటు ఈమె అసిస్టెంట్ గా ఉంచుకొని వర్క్ నేర్పించు. అలాగే సార్, రండి మేడం. 1 minute. ఇతను చిన్న సైజ్ కంప్యూటర్, కంగారు పడద్దు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రండి, ఇదే మీ సీట్, కూర్చోండి. థ్యాంక్ యూ. చూడండి, ఈ ఫైల్ మన ఏజెన్సీల లిస్ట్ అంతా ఉంది. వీళ్ళందరికీ త్వరలో రిప్లై ఇస్తామని ఇన్ఫార్మ్ చేయండి. అలాగేనండి. ఏమండి కోటేశ్వరరావు, అయ్యా, ఇందా మీరేదో అడిగారు, రండి ఇలా. చెప్పండి. అదే బాబు, ఎస్టేట్ వర్కర్ల బోనస్ టోటల్ అమౌంట్ తేల్చి అవడం లేదు. ఇప్పుడు నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇందులో అంత బుర్రబద్దలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? మొత్తం మన వర్కర్స్ 630 మంది, అవునా? అవునండి, మగవాళ్ళు 300, ఆడవాళ్ళు 200, కుర్ర పీనుగులు 130 మంది. అందులో మగవాడి జీతం 450 రూపాయలు. మనం 2 నెలల జీతం బోనస్ ఇస్తున్నాం. అంటే 2 × 450 రూపాయలు ఈజ్వల్ టు 900. మొత్తం మగవాళ్ళు 300 మంది. 300 × 900 2,70,000. ఆ లెక్కన ఆడవాళ్ళకి 40,000, కుర్రవాళ్ళకి 10,000, టోటల్ 50,000. ఈ 50,000 ప్లస్ ఆ 2,70,000 మొత్తం 3,20,000. ఇవి 2 దఫాలుగా మనం ఇస్తున్నాం. అంటే డివైడెడ్ బై 2, 1,60,000. ఆల్రెడీ ఆ మేనేజర్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. మిగతా 60,000 మనం డ్రాఫ్ట్ గా పంపించాలి. అర్థమైందా? ఆ విషయం ఫోన్ చేసి చెప్పండి. బతికించారు బాబు. చాలా స్పీడ్ గా లెక్కట్టేశారే. ఈ లెక్క ఒక లెక్కటండి. 1వ క్లాస్ కుర్రాన్ని నిద్రలో లేపడిగినా తక్కువ చెప్పేస్తాడు. మా కోటేశ్వరరావు గారి బ్రెయిన్ కాకెత్తుకుపోయింది. రోజుకు మీరు ఎన్నిసార్లు అవుతారు? నేను లెక్క పెట్టలేదు. ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకు ఒక 50 సార్లు అవుతారు అనుకుందాం. మీ నవ్వు చూసి ప్రతివాడు 1 నిమిషం కొయ్యి బారిపోతాడు. అంటే రోజులో వాడికి ఒక 50 నిమిషాలు పోతుందన్నమాట. ఆఫీసులో ఉన్న 10 మంది 10 50లు 500 నిమిషాలు. అంటే 8 గంటల 20 నిమిషాల వర్కింగ్ టైం పోతుందన్నమాట. ఆఫీసులో గంట వర్కింగ్ విలువ 100 రూపాయలు అనుకుంటే 8 గంటల 20 నిమిషాలకి 833 రూపాయల 33 పైసలు నష్టం. మరి నెలకి 21,300 ఆపండి. నా నవ్వు వల్ల అన్ని వేల రూపాయలు నష్టమైతే నేను ఇక నవ్వనులేండి. అమ్మమ్మ, మీ నవ్వు చూసేవాడికి కలిగే ఆనందం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందండి. లాభం కోట్లలో ఉండి నష్టం వేలల్లో ఉంది కనుక మీరు నవ్వితేనే మాకు లాభదాయకం. అందుకని మీరు ధారాళంగా నవ్వేయండి. అంటే నువ్వు పని చేయవలసింది ఓ లెక్కల మాస్టర్ దగ్గర అనమాట. అవునే, ఆయన భలే తమాషా అయిన మనిషి. ఎలాంటి లెక్కలైనా క్షణాల మీద నోటితో చెప్పేయగలడు. అసలు జోక్ ఏమిటంటే, నా నవ్వు మీద క్యాలిక్యులేషన్ చేసి నేను నవ్వటం చాలా లాభదాయకం అని తేల్చాడు. ఇవాళ నీ నవ్వు మీద క్యాలిక్యులేషన్ చేశాడంటే రేపు నీ లవ్వు మీద క్యాలిక్యులేషన్ మొదలు పెడతాడేమో, జాగ్రత్త. చెప్పోవే. సరే గాని నేను ఒకసారి రాణి గారింటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం అనుకుంటున్నాను. కొత్త చేతులు ఊపుకుంటూ వెళ్ళక ఏమైనా పళ్ళు పువ్వులు పట్టుకెళ్ళు. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకు ఇవన్నీ తెచ్చా? ఆలయానికి ఆత్మీయుల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు. చేతుల్లో ఏమీ లేకపోయినా మనసులో అభిమానం ఉంటే అదే చాలు. బై కంగ్రాచులేషన్స్, ఉద్యోగం వచ్చినందుకు. అందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవసరం లేదు. నేను రికమెండ్ చేయకపోయినా నీకున్న క్వాలిఫికేషన్స్ కి ఉద్యోగం వచ్చి తీరేదని మా వారు చెప్పారు. హాయ్ శాంతి, ఎలా ఉంది కొత్త ఉద్యోగం? స్టాఫ్ అంతా ఫ్రెండ్లీగా ఉండడంతో కొత్త అనిపించడం లేదండి. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు. ఓకే? అలాగే. రాణి, నేను అలా క్లబ్ వరకు వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్. చూడు శాంతి, నీకేదైనా ప్రాబ్లం వస్తే ఆయనతో చెప్పు. ఆయనే నీకు ప్రాబ్లం అయితే నాతో చెప్పు. ఏమిటి మీరనేది? ఆడదాని అందం ఆడదానికే తెలుసని నీ అందం నాకే జలసీగా ఉంది. మా ఆయన ఒకప్పుడు గోపాలకృష్ణుడు. జాగ్రత్త. మీరొచ్చిన తర్వాత ఆయన శ్రీరామచంద్రుడు అయ్యారంటారు కాదా అండి? భయం లేదు. ఐ వాస్ జస్ట్ జోకింగ్. తమాషా కన్నాను. నేను ఎలాగో బజార్ వెళ్దాం అనుకుంటున్నాను. దారిలో నేను డ్రాప్ చేస్తాను. మోహనా, జంతికలు నీకు ఇష్టమని చేశానురా. మంచి పని చేసావే. ఒరే మోహనా, ఇవి నీకు ఇష్టమని చచ్చి చెడి రెక్కలు ముక్కలు చేసుకుని చేశాను. అలాగే నువ్వు కూడా నాకు ఇష్టమైన పని ఒకటి చెయ్యాలరా. చెప్పవే, ఏం చేయమంటావు? నువ్వు చేసినవన్నీ రేపటి ఉంచకుండా ఇప్పటికిప్పుడే తినేయమంటావా? అబ్బా, నీ దిక్కుమాల తిండి గురించి కాదురా నేను చెప్పేది. చక్కగా ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకోమని. ఏమిటి పెళ్ళా? నువ్వు జంతికలు చేసావని నేను పెళ్లి చేసుకోవాలా? అది కాదురా నాయన, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందనరా. నీకు పెళ్లి అయిపోతే నీ బరువు బాధ్యతలన్నీ ఆ పిల్ల చేతిలో పెట్టి నేను హాయిగా కృష్ణారామ అని ఒక మూల కూర్చుంటానురా. ఇప్పుడు అనుకోవే కృష్ణారామ అని నేను ఎవరొద్దన్నారు. అయినా నేను రామకృష్ణుడికి నా పెళ్లికి ఏమిటి లింకు? అలా అని చెప్పి ఎంతకాలం తప్పించుకుంటావురా?
చక్కగా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నువ్వు ఎన్ని గంటలైనా ఉపన్యాసం ఇవ్వగలవు, కానీ నా బాధ కూడా ఒకసారి ఆలోచించు. నా జీతం 800 రూపాయలు, దాంతోటే కదా మన ఇద్దరం బతుకుతున్నాం. అంటే మనిషికి 400 రూపాయలు పడిందన్నమాట. మన మధ్య మూడో మనిషి వచ్చిందనుకో, మన బతుకులు 266 రూపాయలు 66 పైసలు తీపోతుంది. ఇంకా పిల్లా జిల్లా కూడా పుట్టుకొచ్చారనుకో, వాళ్ళ నిధులు మన వీధుల్లో పడాల్సిందే. అసలు నిన్ను పెళ్లి చేసుకోమంటూ నా బుద్ధి తక్కువ. ఈ వ్యధవ లెక్కలతో నా బుర్ర అంతా చెడగొట్టావు. తిన్న 4 జంతుకులు చాలు గాని లేచి స్నానం చేయి. ఏమిటి 5 నిమిషాల్లో 4 జంతువులైనా తిన్నాను అంటే ఒక జంతుకి 1 నిమిషం 15 సెకండ్లే పట్టింది. అడ్డదే ఇలా అయితే కిడదు, టైం వేస్ట్ అయిపోతుంది. చాలే, నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యకపోతే నీకు ఇష్టమైన జంతుకులు నేను పెట్టాలా? అది కాదు మామ, మామ మామ ఉండదు నా మాటను. డాక్టర్, పేషెంట్ రావు గారిని ఆపరేషన్ రెడీ చేయమంటారా? ఓకే, నేను 5 నిమిషాల్లో వస్తాను. ఓకే సార్. హలో, హలో, గుడ్ మార్నింగ్. మీరు బస్కేనా? బస్ స్టాప్ లో బస్ కోసం కాకపోతే రైలు కోసం వెయిట్ చేస్తారు. కరెక్ట్ కరెక్టే. రోజు మీరు ఈ బస్ స్టాప్ కి వచ్చి బస్ ఎక్కుతారా? అవునండి, ఆ పక్క వీధిలోనే మా ఇల్లు. అరే అయితే మనం చాలా దగ్గర అయిపోయాం. ఈ పక్క సందులోనే మా ఇల్లు. అలాగా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక ఆడ ఒక మగ. అంటే మీరు మీ మామగారండి, ఆవిడ నా పెద్ద దిక్కండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను నా చెల్లెలు, అదే నాకు చిన్న దిక్కు. అరే బస్ వచ్చిందే, రండి. ఇక నుంచి మన ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సిన వాళ్ళ, రండి. టికెట్ టికెట్ 50, టికెట్ 240 పైస్. 2 టికెట్స్ ఎవరికండి? మీరు ఒక్కరేగా? మనం ఇద్దరంగా. టికెట్ టికెట్ కావండి, రేపటి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళాల్సిన వాళ్ళం కదా. ఇద్దరు టికెట్స్ ఒకరే తీస్తే ఎలాగండి? ఏ? టికెట్ ఖరీదు 40 పైసలు, అంటే నెలకు 12 రూపాయలు. కొన్ని 4 ఆదివారాలు తీసేసిన 10 రూపాయలు 40 పైసలు అండి. అంతగా తలకిందులైపోకండి. కండక్టర్ నా వైపు నుంచి వచ్చారు కాబట్టి నేను తీశాను, మీ వైపు నుంచి వస్తే మీరు తీయండి. అంటే కండక్టర్ రాకపోకల మీద మన క్యాల్కులేషన్ ఆధారపడి ఉందన్నమాట. అతను నా వైపు రాకుండా చూసుకుంటానండి. టికెట్ టికెట్ కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ సక్సెస్ అయినందుకు. నీ చేయి కలిపితే నాకన్నీ సక్సెస్లే. వృత్తిగతంగా మాట్లాడుతున్నారా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? అది నీ మనసుకే తెలుసు, అడిగి తెలుసుకో. ఆల్ రైట్, ఇప్పుడే కనుక్కుంటాను. ఏం చెప్పింది నీ మనసు? చాలా చెప్పింది. దగ్గరలో ఉన్న మనిషికి ఆ. వృత్తిరీత్యా దగ్గరవుతూ ఆ, ఇద్దరి ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఒక్కటే అయినప్పుడు ఇద్దరి మధ్య దూరం అనేది ఉండకూడదు అని చెప్పింది. వెరీ గుడ్. తర్వాత వృత్తే జీవితం, జీవితమే వృత్తి అనుకున్నప్పుడు వృత్తిలో కలిసిన మనిషితో జీవితంలో కలిసి ఉండటం కరెక్ట్ అయిన పద్ధతి అని కూడా చెప్పింది. వెల్ సెట్, బాగా చెప్పింది. మరొకటి చెప్పింది, ఆ, పెళ్లి చేసుకుని ఆదర్శ దంపతులుగా ఒక్కటే జీవించండి, డాక్టర్లుగా ఇద్దరే సంపాదించండి, మనుషులుగా సాటి వారికి సహకరించండి అని చెప్పింది. ఆఫీస్ పని చేస్తూ కూడా అందరికి క్యారియర్స్ ఎలా తీసుకురాగలుగుతున్నావయ్యా? అంటే బాబు, రెక్కాడితే కానీ డొక్కాడదు కదా బాబు మాలాంటి బతుకులు. ఆఫీస్ డ్యూటీ అయిపోగానే సైకిల్ కాస్త స్పీడ్ గా తొక్కాననుకోండి, పని జరిగిపోద్ది. వంట మీ బామ్మగారేనా? కాక నేను చేస్తాననుకున్నారా? నా కోపం ఎక్కువ అవుతుందని మా బామ్మ ఉప్పు కారం మీద కచ్చ కట్టి అన్ని కూరల్లో తగ్గించి పారేస్తుందండి. అయితే ఈ కూరలు కాస్త రుచి చూడండి, మీకు బాగా నచ్చుతాయి అనుకుంటాను. మీ బామ్మగారి కూరలు నేను రుచి చూస్తాను. ఓఎస్. అబ్బో, మసాలా వేసిన వంకాయ కూర బ్రహ్మాండం. హ? గోంగూర పచ్చడి, ఉసిరావకాయ, టమాటో. హ, మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారండి? నేనే. మీరా? మీకెక్కడ ఉంటుందండి టైము? ఆఫీస్కి వచ్చే ముందు బోల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు. వెరీ గుడ్. అబ్బా, మీ చేతిలో మంత్రం మాయ ఉందని ఇంత రుచిగా ఎవరు చేయలేరు. రేపటి నుంచి ఓ పని చేస్తాను, లంచ్ ఎవరు అందరికన్నా ముందుగా వచ్చి మీ క్యారెట్ మొత్తం ఖాళీ చేస్తాను. ఏమండి, గిన్నెలు మాత్రం తినేయకండి, మళ్ళీ కొనుక్కోలేను. అక్క, అక్క, ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదే, ఆయన్ని తలుచుకుంటేనే నవ్వొస్తుంది. అంత గొప్ప కమెడియన్ ఆయన ఎవరబ్బా? మోహన్ అని చెప్పాను చూడు, ఆయన. ఇవాళ నా క్యారియర్లోని కూర పచ్చడి మొత్తం తినేస్తూ తెగ పొగిడాడు అనుకో. అదేం పాపం, వాళ్ళ ఆవిడ రుచి పచ్చి లేకుండా వండి పెడుతుందా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ నాయనమ్మ వండుతుందట. ఆవిడ వంటలన్నీ చప్పగా ఉంటాయని ఆయన చెప్తుంటే నాకు భలే జాలేసిందే. ఒక పెళ్లి కాని అబ్బాయి మీద ఒక పెళ్లి కాని అమ్మాయి జాలి పడుతున్నా, ఆ అమ్మాయి చేసిన వంటలు ఎలా ఉన్నా ఆ అబ్బాయి మెచ్చుకుంటున్నాడన్నా, ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి పదే పదే ఆలోచిస్తుందన్నా,
అది ఖచ్చితంగా ప్రమాదకరమైన జబ్బే. ఏమిటి అలా అంటావు? అది జబ్బా? ఆ రోగానికి మెడికల్ టర్మ్ లో ఏం లేకపోయినా వాడుక భాషలో ప్రేమ రోగం అంటారు. చిపోవే. ఒక పెళ్లి కాని అబ్బాయి మీద ఒక పెళ్లి కాని అమ్మాయి జాలి పడుతున్నా, ఆ అమ్మాయి చేసిన వంటలు ఎలా ఉన్నా ఆ అబ్బాయి మెచ్చుకుంటున్నాడన్నా, ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి పదే పదే ఆలోచిస్తుందన్నా అది ఖచ్చితంగా ప్రమాదకరమైన జబ్బే. ఆ రోగానికి మెడికల్ టర్మ్ లో ఏం లేకపోయినా వాడుక భాషలో ప్రేమ రోగం అంటారు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. కౌగిళ్ళలు కౌవింతలు, కౌగిళ్ళలు కౌవింతలు మైనస్ చేసి కన్నీళ్ళు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. ఆహా, ఆహా. పెదవి పెదవి ప్లస్ అయితే ప్రేమకు తీయని కిస్సంట. కస్సు బుస్సు మానేసే కౌగిలింతకు ఎస్ అంట. పెదవి పెదవి ప్లస్ అయితే ప్రేమకు తీయని కిస్సంట. కస్సు బుస్సు మానేసే కౌగిలింతకు ఎస్ అంట. వెచ్చ వెచ్చగా హెచ్చ వేసుకో, వెచ్చ వెచ్చగా హెచ్చ వేసుకో వెన్నెల బిందుల అనుభవం. ముద్దు ముద్దుగా ఖర్చు చేసుకో, ముద్దు ముద్దుగా ఖర్చు చేసుకో. మూడు ముళ్ళ అనుబంధం, ఆ మూడు ముళ్ళ అనుబంధం. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. కౌగిళ్ళలు కౌవింతలు మైనస్ చేసే కన్నీళ్ళు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. ఆహా, ఆహా, ఆహా. ఇద్దరు కలిసే కూడికలు, నిద్ర లేచే కోరికలు. పొదుపుగా వాడని జీతాలు, పొదుపు తప్పితే ఖాతాలు. ఇద్దరు కలిసే కూడికలు, నిద్ర లేచే కోరికలు. పొదుపుగా వాడని జీతాలు, పొదుపు తప్పితే ఖాతాలు. మల్లె పూలకి తెల్ల చీరకి, మల్లె పూలకి తెల్ల చీరకి ఖర్చులడిగితే అపరాధం. అర్ధాంగి అంటే ఆర్థిక మంత్రి, అర్ధాంగి అంటే ఆర్థిక మంత్రి. తెలిసి చేసుకో కళ్యాణం, తెలిసి చేసుకో కళ్యాణం. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. కౌగిళ్ళలో కవ్వింతలో మైనస్ చేసే కన్నీళ్ళు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరేళ్ళు. ఆహా. ఏమండి, మీ అద్భుతమైన వంటల గురించి మా బామ్మ దగ్గర ప్రచండమైన ప్రచారం చేశారు. వింటే భారతం వినాలి, తింటే ఆ అమ్మాయి చేతి వంటే తినాలని అదే పనిగా మా బామ్మ దగ్గర చెప్తుంటే ఏమన్నా తెలుసా? ఏమన్నారు? ఊరే మోహను, భారతం విన్నాను,
ఆ అమ్మాయి చేతి వంట తిరగపోయినా ఒక్కసారి ఆ అమ్మాయిని కళ్ళారా చూడకపోతే ఊరేసుకుని చస్తాను అంది. ఆ నవ్వే మా ఇంటికి వచ్చి ఒకసారి నవ్వేయండి, మా బామ్మకు ప్రాణపిచ్చి పెట్టండి. తప్పకుండా వస్తానండి. మీలాంటి మనవణ్ణి భరించే ఆ బామ్మగారిని తప్పకుండా చూసి తీరాలి. వచ్చేటప్పుడు మీ చెలాయిని కూడా తీసుకురండి. వచ్చే ఆదివారం ఎలాగో సెలవు కదా, వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ఓకే, థ్యాంక్ యూ వస్తామండి. వెరీ మచ్. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఒక గంట కావచ్చు, ఒక యుగం కావచ్చు, టైమే తెలియటం లేదు నీ వాయిద్యం వింటుంటే. అవును, ఇంతకీ అదేం రాగం? అనురాగం అనే రాగం. ఓహోహోహో, కొత్త రాగం అనుకుంటాను. ప్రతి దంపతుల మధ్య ఉండే రాగమే. ఇంత చక్కటి రాగం వినిపించినందుకు ఏం కానుక కావాలో కోరుకోండి రాణి గారు. పెళ్లి కాని పిల్ల కోరుకునే కానుక తాళి కావాలని, పెళ్ళైన పిల్ల కోరుకునే కానుక తల్లి కావాలని. కాళ్లపారాని ఆరకుండానే తల్లి కావాలంటే ఎలా? ఓ మాట చెప్పనా, పిల్లలు పుట్టేంత వరకు భార్యాభర్తలు ఒకరికొకరు పసిబిడ్డలు అన్నమాట. అంటే ప్రస్తుతం నేను నీకు పసిపిల్లవాడిని అన్నమాట. ఈ పసిపిల్లాడు చాలా అల్లరి పిల్లాడు. ఇదిగో, అల్లరి చేయకుండానే అలాంటి బిరుదులిస్తే నిజంగా నా చేస్తాడు. ఏమిటా ఇది? నీకు ఈ మాయరకం ఇప్పుడే రావాలా? పిలవ ఇంటికి ఇద్దరిని గెస్టులు పిలిస్తే నువ్వు మంచం కూర్చున్నావేంటి? ఏమిటి అంటే నేనేం చెప్పనురా, నాకేం ఊరికే పడుకోవాలని సరదానా? నిన్నట్టించి ఒళ్ళంతా నొప్పులు, చలి, జ్వరం వస్తే నేను మాత్రం ఏం చేయను చెప్పు? అది కాదే, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త కాఫీ టిఫిన్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు. అరే వచ్చేసారా? రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఇది నా చెల్లెలు రాధ. రాధ, ఈయన మోహన్ గారు, మ్యాథమెటిక్స్ జీనియస్, మూవింగ్ కంప్యూటర్. ఓహో, ఈవిడ వీరి బామ్మగారు. మనకి మర్యాదల విషయమై ఈయన ఈవిడ ముందు చిందులు తొక్కుతున్నారు. ఈవిడ పాపం మంచం మీద ఇలా ఉన్నారంటే ఈవిడికి ఒళ్ళు బాగుండలేదు, అంతే కదా? నా తల్లి, నా తల్లి, ఉన్నమాట అన్నా. బామ్మగారు, మీ ఆరోగ్యం గురించి మీరేం దిగులు పడకండి. మా చెల్లెలు డాక్టర్, తనే చూసుకుంటుంది. బామ్మ, నేను ఇలా హోటల్కి వెళ్ళి టిఫిన్. హోటల్ టిఫిన్ కోసమే అయితే మీ ఇంటికి ఎందుకండి రావడం? హోటల్కే వెళ్ళేవాళ్ళంగా. అది కాదండి, మా బామ్మకు ఒంట్లో బాగోలేదు కదా. ఒంట్లో బాగుంటే మాత్రం పెద్దవాడి చేత అవి ఇవి చేయించుకొని మేము తింటాం అనుకున్నారా? ఎలాగా ఆవిడికి నా చేతి వంట రుచి చూపిద్దాం అనుకున్నాను. అవకాశం వచ్చింది కనుక నేనే టిఫిన్ చేసి పెడతాను. అన్నట్టు రాధా, బామ్మగారు ఉప్మా తినొచ్చు కదే? ఈ మాత్రం జ్వరానికి తిండి మానేయక్కర్లేదు, శుభ్రంగా తినొచ్చు. మోహన్ గారు, నాకు వంటగా చూపించండి. అదేమిటండి, మీరు మా ఇంటికి వచ్చి వంట చేస్తానంటారేంటి? అవునమ్మా, నువ్వు చేయటం ఏమిటి? నేను వస్తాను పద. బామ్మగారు, నేను మీ మనవరాలు లాంటి దాన్ని. నేను వంట చేయడం నేరమన్నట్టు మాట్లాడతారేమిటి? పదండి మోహన్ గారు. రండి. నా బంగారు తల్లి, ఎంత మర్యాద, ఎంత మందన, ఎంత కలుపుగోరుతాను. ఏ తల్లికి అందో గాని మా తల్లి కందలేండి. ఏది ఒకసారి మీ చేయి చూపించండి. జాతకం చూడ్డానికి కదండి, జ్వరం చూడ్డానికి. ఇవ్వండి. అమ్మా, నువ్వింత చిన్న పిల్లవు కదా, డాక్టర్ ఎలా అయ్యావు? డాక్టర్ పరీక్ష పాస్ అవడం వల్ల. ఓ అమ్మ పిల్ల. ఏమండి, ఆ నీళ్ళు ఇలా ఇవ్వండి. అప్పుడే నీళ్లు పోసేయాలండి? స్వామి, మీ సందేహాలకు సమాధానం తర్వాత చెప్తాను, కానీ ముందు ఇవ్వండి. అది సరే, మీ మనవడి గారిది చిన్నపిల్లాడి తంత అనుకుంటాను. మేము వచ్చేసరికి మీ ముందు చిందులేస్తున్నారు. వాడు ఒట్టి వేర్రి నాగన్నమ్మ. రాక రాక మీరు వచ్చారు కదూ, అందుకని అవి చెయ్యాలి ఇవి చెయ్యాలని కంగారు పడుతున్నాడు. ఆ చేయాల్సిందేదో నేనే చేశాను. ఇక దీన్ని పూర్తిగా ఖాళీ చేసే కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోండి. తొందరగా రండి. అందరికీ ఒక్కొక్క ప్లేట్ మాత్రమే వచ్చింది, బాగుంటే మళ్ళీ అడగకూడదు. కూర్చోండి. ఏమిటోరా, వాళ్ళకి నేను చేసి పెట్టడం పోయి వాళ్ళు చేసింది తింటున్నాను. బామ్మగారండి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పచ్చిమిరపకాయలు చాలా తక్కువేసి చేశాను. నా తల్లి, నా తల్లి, నేనంటే నీకెంత అభిమానం అమ్మా. అమ్మోయ్ బామ్మ, అద్భుతంగా ఉంది ఉప్మా. ఆ, చాలా బాగుందమ్మా. నిజంగా మా వాడు అనటం కాదు గాని నీది అమృత హస్తమే. బాగుందమ్మా. మోహన్ గారు, నేను వెళ్ళి మాత్రలు పంపిస్తాను. బామ్మగారు, కాఫీ చేసి ఫ్లాస్క్ లో ఉంచాను. మీరు మాత్ర వేసుకుని కాఫీ తాగి కాసేపు పడుకోండి. అలాగేనమ్మా. మేము వెళ్ళొస్తాం. మీరున్న ఈ గంట సేపు ఇల్లంతా చాలా సందడిగా ఉందమ్మా. అప్పుడప్పుడు వస్తుండండి. అలాగే బామ్మగారు. ఇదిగో డాక్టర్మ్మా, తప్పకుండా నువ్వు కూడా అక్కయ్యతో పాటు రావాలి. నేను రాకపోతే మీరే మా ఆసుపత్రికి వచ్చేయండి. నర్సు ఉద్యోగం ఇచ్చి నా దగ్గర ఉంచేసుకుంటారు. గడుసు పిల్ల. వస్తా మోహన్ గారు. అలాగే. వస్తామండి. మంచిదమ్మా. ఆ పిల్లలిద్దరూ దీపాల్లా కళకళ్ళాడిపోతున్నారా. పెద్ద పిల్ల అచ్చు లక్ష్మీదేవి అయితే
చిన్నపిల్ల చదువుల సరస్వతిలా ఉందిరా. వాళ్ళు ఎలా ఉంటాయేం గాని ఆ పెద్ద పిల్ల ఏమిటి ఆ పెద్ద పిల్ల ఆ. మా ఎంత బాగా చేసింది. ఉప్మా మాట అలా ఉంచరా. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే కాపురం కూడా అంత సలక్షణంగా చేస్తుంది. ఆ పిల్లని ఎవరు చేసుకుంటారో గాని రోజు ఉప్మా తింటాడు. నోర్మీరా, గొప్ప అదృష్టవంతుడవుతాడు. అవును. ఏమిటి నీ పెళ్లి విషయంలో నా సలహా కావాలా? తప్పకుండా. అంత సరదాయిన కార్యక్రమం మరొకటి లేదు. చెప్పు బాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అదేనే, మా ఆఫీస్ లో పనిచేసే మోహన్ గారు లేరు? ఎవరు? ఆ లెక్కల మాస్టరేనా? అవునే. ఆయన మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏ ఆడపిల్లకైనా అంత బ్రహ్మాండమైన మొగుడు దొరకడం చాలా కష్టం. నువ్వు ఇలా అభిప్రాయాలు సేకరిస్తూ ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే అతన్ని ఎవరో ఒకళ్ళు తన్నుకుపోవడం ఖాయం. అంతెందుకు, నువ్వు అతన్ని కాదంటే చెప్పు, చీర కట్టుకున్నంత స్పీడ్ గా నేను అతన్ని కట్టుకొచ్చేస్తాను. ఏమిటి ఆ సిగ్గులేని మాటలు? సిగ్గులేకపోవచ్చు కానీ నా మాటలకు అర్థం ఉంది. అలాంటి మనిషి విషయంలో ఆలోచించడం వేస్ట్. వెంటనే ముందు కడుగువే. ప్రొసీడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమయ్యా, పెద్దలంటే గౌరవం లేదు? నమస్కారం చెయ్యి. నేను లెక్కల్లో పూరని నీకు తెలుసు కదా. మరి ఏమిటి గజిబిజి లెక్కలు అర్థం కాకుండాను ఈ కారు అంటావు? ఈ కారు ఎవరిది? నాదా నీదా? వాడికి మనం బాకీనా, వాడు మనకి బాకీనా? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది, కానీ ఈ విషయం నాకు అర్థమయ్యేటట్టు చెప్పిస్తావు. నిన్ను తగలెట్ట అస్తమానం ఆకులు మేకలాగా నవ్వులుతూ ఆఫీసులో ఒక్క ముక్క మాట్లాడకుండా వర్క్ ఎలా చేస్తావయ్యా? టాక్లెస్ అన్నారు గాని మూగి పీనుకులాగా అసలు మాట్లాడద్దంలా. మాట్లాడమే. అసలు నాకు అనుమానం, నీ సౌకర్యార్థమే ఆఫీసర్ గారితో చెప్పి 2 ఓట్లు తగిలించున్నావా? నిన్న భగవంతుడు కూడా బాగు చేయలేడు. చచ్చిన తర్వాత పాడి మీద పెడుతూ కూడా నువ్వు తంపులో నవ్వుతూనే ఉంటావు. ఇదిగో, నాకు ఈ అకౌంట్లు అర్థమయ్యేంత వరకు నీకు ఆకులు లేవు, తోకలు లేవు, సున్నా నవ్వుతూ ఉండు. ఇదిగోండి, ఈ 2 ఫైల్లో ఉన్న కరెస్పాండెన్స్ అంతా 3 కాపీలుగా టైప్ చేయండి. నిన్న నుంచి మా బామ్మ మిమ్మల్ని గురించి పొగట్టమే కంటిన్యూస్ ప్రోగ్రామ్ గా పెట్టుకుందండి. అంటే ఆవిడికి నా మీద సదాభిప్రాయం ఏర్పడిందన్నమాట. అబ్బో, అంతా ఇంత కాదండి. పొగిడిన పొగడత పొగడకుండా పొగుడుతోంది. ఆ బంగారు బొమ్మని, ఆ వరహాల తల్లిని, ఆ రత్నాల పాపని ఎవరు చేసుకుంటారో గాని వాళ్ళంత గొప్ప అదృష్టవంతుడు ఎవరు లేరురా అని కూడా అంది. ఏమండి, నేను ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే వినకుండా అక్కడ కాగితం మీద బరుగుతారేమిటి? అమ్మాయి గారు భాస్కర్ పిలుస్తున్నారు. వస్తున్నా. 1 minute. ఆ గొప్ప అదృష్టవంతుడు మీరే కావచ్చుగా. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి పనులకు మనిషి తోడు ఉంటుందిగా. అబ్బా, మళ్ళీ మొదలెట్టావు నీ పాత రికార్డు. నిన్న ఒక్కరోజు నీ మౌన వ్రతం బతికిపోయాను. అయినా చపాతీలు చేయడానికి, ఆవకాయ పెట్టడానికి మనిషి కావాలి. నేను పెళ్లి చేసుకుంటే ఆరిపోతానే. నీకు చెప్పాను కదే, పెళ్లితో నా జీతాన్ని భాగిస్తే నా జీవితం ఏమవుతుందో. సరేరా, నీ లెక్కకే వద్దాం. నువ్వు శాంతిని చేసుకో, ఏ ఇబ్బందులు ఉండవు. ఆ అమ్మాయిని చేసుకుంటే మాత్రం నా సమస్య ఎలా తీరుతుంది? నా జీతం 3 భాగాలు అవుతుంది. ఒరేయ్, నీ లెక్క అలా ఉంచు, నే చెప్పే లెక్క విను. నీ జీతంతో 2 బ్రతుకుతున్నాం, అవునా? అవును. ఇప్పుడు నువ్వు శాంతిని చేసుకోవడం వల్ల 2 జీతాలు, 3 మనుషులు. 2 జీతాలు, 3 మనుషులా? ఏమిటి? 1 జీతం, 2 మనుషులు. 2 జీతాలు, 3 మనుషులు. ఈ లెక్కన బాగుందే. కానీ ఆ అమ్మాయితో చెల్లెలు కూడా ఉంటుంది. అది అన్నాళ్ళు ఉంటుందిరా. ఏడా తిరిగే లోపల ఏ అయినో కట్టుకుని పోనేపోతుంది. అయినా బామ్మ, ఈ లెక్క ప్రకారం లెక్కలు డొక్కలు అన్నావంటే అప్పడాల కడతో మాడు పగల కొడతాను. పాపిచ్చి చచ్చినాడు. ఎంత చెప్పినా వినిపించుకోవేరా. మహాలక్ష్మిలాగా ఉంది పిల్ల, చేసుకోమంటే మాయ రోగమా? ఇదిగో అబ్బాయి, నువ్వు లెక్కలు లెక్కలు ఇలా కూర్చుంటే ఈ లోపల నా లెక్క కాస్త చెల్లిపోతుంది. నేను కాస్త కన్ను మూస్తాను. ఆ తర్వాత నీ ముఖం చూసేవాడు కూడా ఎవ్వరు ఉండరు. ఇక నీకు మిగిలేదా ఒక్క లెక్కే. ఆ లవ్ బస్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వాటిని చూస్తూ నుంచుంటే మన బస్సు వెళ్ళిపోతుంది. రండి. ఇవాళ మనం వేరే బస్ ఎక్కుదామండి. ఎందుకని? వేరే చోటికి వెళ్ళటానికి. ఎందుకని? వేరే విషయం మాట్లాడుకోవడానికి. ఏమిటండి అది? అది ఇక్కడే చెప్పే మాట అయితే ఎక్కడికో వెళ్తాం. దేనికండి? అక్కడ వెళ్ళాకే చెప్తాను. రండి. సరే పదండి. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో. అబ్బాయి, ఏం లేదు శాంతి.
అంకెల్లో 1కి విలువ అన్నిటికంటే తక్కువ, దాని పక్కన ఇంకొకటి చేరిస్తే 11 అవుతుంది. అంటే దాని విలువ 10 రెట్లు పెరిగిందన్నమాట. అంకెలు అలా కలిస్తే అది గణితం, ఆడ మగ అలా కలిస్తే అది జీవితం. ఏమంటావు? ఆడవాళ్ళు కొన్ని విషయాలకు అవుననరు, అవునన్నట్టు చూస్తారు. ఇక నేను చెప్పదలుచుకున్న సూటిగా చెప్పేస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను శాంతి. ఇద్దరి జీతాలు కలుపుకుని, ఇద్దరి జీవితాలు కలుపుకుని సంగీతంలో సంసారం చేయాలనుకుంటున్నాను. మరి నీ ఉద్దేశం? నా మనసులోని మాట మీ నోట వెంట విన్నాక నేనేం మాట్లాడగలనండి? చేయి చేయి కలుపుకుని ఆ ఆలయం చుట్టూ పవిత్రమైన మనసులతో ప్రదర్శనం చేసి ఆ దేవుడు దీవెనలు అందుకుంటే మనిద్దరం ఆలుమగలైపోయినట్టే. కొత్త దంపతులకి నా శుభాకాంక్ష. థ్యాంక్స్. కమాన్ సిడం. పెళ్ళైన మర్నాడే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? నేను ప్లస్ మా ఆవిడ ఈజ్ ఈక్వల్ టు కన్నుల పండుగ. అది చూడాలి, మీరు రమ్మన్నారు. పెళ్లి పీటల మీద చూశారుగా ముచ్చటైన మీ జంటని. రమ్మన్నది స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. హలో, నమస్కారం అండి. తీసుకో శాంతి. థ్యాంక్స్. కూర్చోండి. మోహన్, ఇక నేనిచ్చే గిఫ్ట్స్ 15 రోజులు సెలవు. హుషారుగా ఊటీ వెళ్ళి హాయిగా హనీమూన్ గడిపండి. అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా ఉంది. బై ది వే, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మన కంపెనీ తరఫు నీకు ఒక ఇల్లు, ఒక స్కూటర్ రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఏదో 1 వీక్ అయితే పర్వాలేదు, మరి 15 డేస్ అంటే అనవసరంగా బోర్డు ఖర్చు. అది ఇలా నువ్వు క్యాలిక్యులేషన్ తో హనీమూన్ పాడు చేసుకుంటావనా? నీకు క్యాష్ గిఫ్ట్ కూడా పర్వాలేదు సార్, ఏదో అడ్జస్ట్ అయిపోతానండి. కీప్ ఇట్. ఐ సే కీప్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బామ్మగారు, నువ్వటే మనవరాలా? ఏమిటి వేళ నీ గాలి బామ్మకేసి మళ్ళింది? ముందు శాల్తీన్ చూడు బామ్మ. నమస్కారం. నమస్కారం. ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, బరువు 60 కిలోలు, ఆటలొచ్చు మాటలొచ్చు, పాటలు రావు. MBBS చదువుకున్నాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ గా ప్రేమించడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తల్లిదండ్రి లేరు, కొంప గోడుల్లో కొంపుంది, ఆస్తి పాస్తుల్లో ఆస్తుంది. ఇంకా అబ్బా, ఆపవే తల్లి. ఎందుకో చెప్పకుండా అతని గురించి వివరాలన్నీ ఏకరువు పెడుతున్నావేమిటి? మరేం లేదు బామ్మ, అతనికో మనసుందిట. ఆ మనసు నా మీద మనసు పడుతోందని వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆ విషయం బామ్మగారితో చెబుదాం, ఆవిడేం చెప్తుందో విందాంరా అని చెప్పి తీసుకొచ్చాను. ఓసి నీ అల్లరి మాటలు సంతకెళ్ళ. కట్టుకోబోయే వాడి గురించి పరిచయం చేయడం ఇలాగా? పిల్లాడికి రాజాలా ఉన్నాడు. అవును, అన్నీ చెప్పి ఆ అబ్బాయి పేరు చెప్పలేదే? నువ్వే చెప్పావుగా రాజా అని. దానికి కాస్త ఈస్ట్ తగిలిస్తే రాజేష్ అవుతుంది. పెంకి పిల్ల. రా బాబు, లోపలికి వెళదాం. బాబు, నా మనవరాలు ఉత్త అల్లరి పిల్లయ్యా. దాన్ని పెళ్లి చేసుకుని ఎలా వేగుతావో ఏమో. వేగలేకపోతే ఉడుకుతాడు. బామ్మగారు, రాధతో ఏ బాధ లేదండి. ఏ విషయాన్నైనా తేలికే తట్టుకోవచ్చు. కాకపోతే ఆ వాగును కూడా కొంచెం వింటోనట్టు నటిస్తే చాలు, ఏ గొడవ అంటే ఉండదు. అప్పుడప్పుడు నా మాటలు వినకుండా వింటున్నట్టు నటిస్తున్నావు అన్నమాట. అబ్బేబే, బామ్మగారితో ఏదో తమాషాగా అంతే. మొత్తం మీద నీ మాటలతో అతన్ని బెదరగొట్టి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకే మనవరాలా? అబ్బాయితో 3 ముళ్ళు వేయించుకో. నాకు మూడొస్తే ఆ 3 ముళ్ళు వేయించుకుని ఇద్దరు నీ దగ్గరికి వచ్చేస్తాం. అప్పుడు అక్షంతలు వేద్దు గాని. అయ్యో శుభమాని నేనెందుకమ్మా, మీ అక్కయ్య బావ వేస్తారులే. నీలాంటి అమృత హృదయులు నిత్య సుమంగళులు బామ్మ. నువ్వు దీవిస్తే మేము 3 పువ్వులు 6 కాయలుగా జీవిస్తాం కదా రాజేష్? నా తల్లి, నా తల్లి, చిన్న పిల్లవైనా పెద్ద మాట అన్నావమ్మా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. వరుసలో చివరనున్న మీకు మొట్టమొదట పంపే ఏర్పాటు చెయ్యాలంట. చిత్తం. అలా చేస్తే నాకు కాస్త లాభసాటిగా ఉంటుంది సార్. అంటే అట్ట అడుగునున్న మీ ఫైలు మొట్టమొదటిది కావాలి. అవును సార్. ఏరన్నా సార్,
వీరికి మన ఫార్ములా గురించి చెప్పు నాయనా. అలాగేనండి. వారు కంచం మంచం లంచం అనే 3 పాయింట్ ఫార్ములాని నమ్ముకున్న మనిషి అండి. 3 పాయింట్ ఫార్ములా? అవును నాయన. మంచం మీద మా ఆవిడ జోలికి ముచ్చటగా నేను వెళ్ళాలి అంటే కంచంలో ఫుడ్డుకి కొరత ఉండకూడదు. నెలాఖరైనా జీతాలు అందకపోయినా కంచం కళకళ్ళాడితేనే మంచం యోగం. వచ్చే 600తో కంచాన్ని కులాసాగా ఉంచలేను గనకనే లంచం తీసుకోవడం తప్పడం లేదు. కనుక కంచం ఉంటేనే మంచం, ఆ కంచం కోసమే లంచం. కంచం మంచం లంచం. కంచం మంచం లంచం. అలాగే కానివ్వండి సార్. కంచం మంచం లంచం. నేను వస్తాను. మంచిది నాయన. హలో మై డియర్ పెళ్ళామా. ఒరే మోహన, అన్నమాట ప్రకారం నువ్వు ఊటి నుంచి వచ్చేటప్పటికి చక్కని ఇల్లు ఈ స్కూటరు ఇచ్చిన రాజాబాబుకి చేతులెత్తి నమస్కారం చెయ్యొచ్చురా. ఆయన కావాల్సింది చేతులెత్తి నమస్కారం పెట్టడం కాదే, తల వంచి శ్రద్ధగా పనిచేయటం. రాశాంతి ఆఫీస్ పెడదాం. బావా బావా కొత్త స్కూటర్ మీద నన్ను రౌండ్ తిప్పు బావా. ముద్దుల శ్రీమతి గారికి ముద్దులు చెల్లివి, నీ ముద్దు తీర్చక తప్పుతుందా? రా తల్లి. అసలే నాకు డ్రైవింగ్ కొత్త, నా చేతుల్లో ఏమవుతుందో నీ భవిష్యత్తు. ఎక్కు తల్లి. ఏమండి తొందరగా వచ్చేయండి, ఆఫీస్ టైం అవుతుంది. నేనేం మీ ఆయన తీసుకుని పారిపోలేవే, భయపడకు. ఒట్టి చిల్లి పిల్ల. జాగ్రత్త. జాగ్రత్త బావా. కొత్త స్కూటర్ కొత్త మరదలు, నేను చాలా స్టడీగా ఉండాలి. దిగు. దిగావా? అయ్యా రాశాంతి. ఒరే 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 బాబు, నన్ను కూడా ఒక్కసారి అలా తిప్పుకురారా. ఏమండి బామ్మగారు ముచ్చట పడుతున్నారు, ఓసారి తిప్పి తీసురండి. పట్టుకో పట్టుకో. పట్టుకున్నారా? అమ్మో గట్టిగా పట్టుకోవా, నన్ను పట్టుకో. జాగ్రత్తరా. రే, భయం వేస్తుంది. ఎలా ఉంది బామ్మ స్కూటర్ ట్రిప్? అమ్మ నాయనోయ్, దీన్ని తిప్పడం కాదు కానీ నాకు ముచ్చెమటలు పోయించింది. సంతోషించలేరా? ఆ. వీడి ఒట్టి చచ్చు చేతులమ్మాయి స్కూటర్ పట్టుకున్నారా గజ 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 వణికిపోతున్నాడు. నేనే ధైర్యంగా కూర్చున్నా. ఇలా రౌండ్స్ కొడుతూ ఉంటానా? ఆఫీస్కి వెళ్ళేది ఏమైనా ఉందా? సారీ అండి, పదండి. రా. అమ్మాయి జాగ్రత్త, వస్తాను బామ్మ. గట్టిగా పట్టుకో. అలాగే, అలాగే. వాడు అసలే కంగారు మనిషి. ఆహా, నువ్వు అలా ఆనుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. స్కూటర్ వల్ల ఎంత సుఖం ఉంటుంది అనుకోలేదు. అందరూ మాట్లాడి కిందగా పోనివ్వండి. పోండి. ఏమిటి హాయిగా లేదు? వెనక్కి జరిగావా? ముందు కాస్త చూడండి, ముందు జరుగు. అసలే కొత్త యాక్సిడెంట్ ఏమైనా చేస్తారు. లేడీస్ ఫస్ట్. అబ్బా, ఎందుకు కొట్టా? ఏమిటా చూపు? ట్రాఫిక్ చూస్తున్నాను.
నాకు మీ సంగతి తెలియదు అనుకోకండి. అసలు స్కూటర్ పోలేకుండా ఎందుకు ఆపేశారు? లేకపోతే వాళ్ళ మీద ఎక్కించమంటావా? అడ్డొచ్చారు, ఆపాను. కాదు, వాళ్ళని కాసేపు సరదాగా చూడాలనిపించి. ఇదిగో చూడండి, ఇంతకు ముందు ఇలాంటి కోతి చేష్టలు చేస్తే చేశారు గానీ ఇక మీద చేశారో నేను ఊరుకునేది లేదు. పోనివ్వండి. భగవంతుడా, వయసులో ఉన్న ఆడపిల్ల నా స్కూటర్ అడ్డు రాకుండా చూడు స్వామి. చూడు డాక్టర్ మనోరాలా, మీ అక్కాయి వాంతి చేసుకుంటుంది చూడు. అమ్మ 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 బామ్మ, ఆ, నా తల్లి నా తల్లి. ఒరేయ్ బాబు మోహనా, ఊరికి ఎందుకు అరుస్తావు? ఒరేయ్ నీకు ఒక శుభవార్తరా. ఏంటి? మీ ఆవిడ వాంతులు చేసుకుంటుంది. వాంతులు చేసుకుంటే శుభార్త అంటావేంటి? బావా, మీ శ్రీమతికి చింతకాయ జబ్బు. ఏమిటి చింతకాయ జబ్బా? అవునండి బావగారు. అయ్యో బాబోయ్, బాబోయ్ నీకు ముందు మనవాడు. కంగ్రాట్స్ మోహన్. థ్యాంక్ యూ సార్. సిట్ డౌన్. మొత్తానికి మా శాంతి అదృష్టవంతురాలు. ఇంత త్వరగా తల్లి కావడం నిజంగా వరం. అది సరేగానని మోహన్ చెప్పిన గుడ్ న్యూస్ మనం పార్టీ అవ్వద్దు? డెఫినెట్ గా. గెట్ సమ్ డ్రింక్స్. అలాగే. కూల్ డ్రింక్స్ తాగితే నాకు తలుపు చేస్తుంది సార్. వేడిగా టీ తాగుతాను. దీపాలు పెట్టే కూడా కూల్ డ్రింక్స్ టీలు ఏమిటి, హాట్ డ్రింక్స్ వస్తాయి. గుడ్, కమాన్ హ్యావ్ ఇట్. వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఇంతకు ముందు కాపురం చేయడం అలవాటు ఉందా? ఓ బిడ్డకి తండ్రి కావడం అలవాటు ఉందా? ఏ అలవాటుకైనా ఓ ఆరంభం అంటూ ఉంటుంది. కమాన్ హ్యావ్ ఇట్. ఇది తీసుకుంటాను సార్. వాయిస్ ఇది తీసుకుంటా, తీసుకో. ప్లీజ్. ఇంకేం మాట్లాడుకో, ఇది నీ కోసం నా కోసం కాదు, నీకు పుట్టబోయే నీ బిడ్డ శుభం కోసం. కమాన్ హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. Cheers. 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 శాంతి, నేను చెప్పే మరి విని శాంతి. మీ వాడకం చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. మీ మాట కూడా వినాలా? అదిగా శాంతి, నేను తాగను అన్నాను, ఆయన తప్పదు అన్నాడు. నేను తప్పు అన్నాను, ఆయన తప్పనిసరి అన్నాడు. ఇక తప్పుతుందా అనుకుని తప్ప తాగొచ్చారు. సిగ్గు లేకపోతే సరే. అది ఉంటే ఎందుకు తాగుతాను చెప్పు శాంతి. శాంతి శాంతి శాంతి, ఈ పాడు వాసంతో నా పక్కలో దూరి పడుకుందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. బయటికి వెళ్ళి పడుకోండి. అదిగా శాంతి, నువ్వు పక్కన లేకపోతే. ఉందిగా, కడుపు నిండా మందు. ఈ రాత్రికి ఆ సాయం ఉంటుంది, వెళ్ళండి. శాంతి శాంతి, నీ కాళ్ళు పెట్టుకుంటాను. మీరు బయటికి వెళ్తారా లేక నన్ను గది నుంచి పొమ్మంటారా? నేను వెళ్ళను. ఎలా బయటికి వెళ్ళారో నేను చూస్తాను. శాంతి, మందు మీద నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. పొద్దు గడ్డి తిని తాగాను. అటు కంచాని చెడ్డాను, ఇటు మంచాన్ని చెడ్డాను. కర్మరా దేవుడా. ఏమిటో 2 ఛాన్సులు వచ్చి పడ్డాయి. దింటూ దుప్పటి. వీళ్ళు కూడా ఎందుకు? కాళ్ళు ముడుచుకుని పడుకుంటే బెటర్. ఏమండి, చూసారా మోహన్ ఎంత పొంగిపోయాడో? ఆ ఆనందాన్ని చెప్పడానికి భాష లేదండి. ఆ హుషారికి కారణం అతను తండ్రి కాబోతున్నాడనే ఆనందం. అతనే అలా ఇదైపోతుంటే ఆ శాంతి ఆనందం నిజంగా ఊహాతీతం. అదృష్టవంతుల. ఏమండి, నాకెందుకు కలగదండి ఆ అదృష్టం? నేనేం పాపం చేశాను? పాపం నేనే చేసి ఉండొచ్చుగా. చూడని, మా నాన్నగారికి పెళ్ళైన 10 ఏళ్ళకి నేను పుట్టానట. బహుశా నాకు అదే వారసత్వమేమో. అప్పటికీ మనకు అదృష్టం కలగలేదనుకో, నీలాంటి ఓ చక్కని బాబుని తెచ్చి పెంచుకుందాం. నా పేగు తెంచుకుని నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డకి, ఏ తల్లో కన్న బిడ్డకి తేడా లేదండి. యు ఆర్ రైట్. అయితే త్వరగా మనకి బిడ్డనివ్వమని ఆ దేవుని మొక్కుకుందాం. మే ఐ కమ్ ఇన్? Yes, come in. డాక్టర్. Yes, madam. What's your trouble? హార్ట్ ట్రబుల్. అది లవ్ డబ్ అని కాకుండా లవ్ లవ్ అని కొట్టుకుంటుంది. అరే రాధా, నువ్వా? చీర చూసి ఎవరో అనుకున్నాను. ఇదేమిటి వాళ్ళు చీర కట్టావు? ఏముంది, వరదొచ్చే నదికి ఆనకట్టు, వయసొచ్చిన ఆడపిల్లకి చీరకట్టు అవసరమని అందమని. బ్యూటిఫుల్. నేనా చీర? చీరలో నువ్వు.
మది, మది. అర్ర ఈల కొట్టిన వేళ తొలి ఈడు పుట్టిన వేళ నే దోచుకుంటాను మది 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 నే ఈల కొట్టిన వేళ తొలి ఈడు పుట్టిన వేళ నే దోచుకుంటాను మది 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 దోచేస్తే దొరకనిది దాచేస్తే దక్కనిది నీ దగ్గరే ఉంది హయ్య దోచేస్తే దొరకనిది దాచేస్తే దక్కనిది నీ దగ్గరే ఉంది హయ్య హై హయ్య నే ఈల కొట్టిన వేళ తొలి ఈడు పుట్టిన వేళ నే దోచుకుంటాను మది 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 బాల కనకమయ చేల చేల మీద ఎందుకంట గోల సుజన పరిపాల పాల బుగ్గ మొగ్గ విచ్చు వేళ అరే బాల కనకమయ చేల చేల మీద ఎందుకంట గోల సుజన పరిపాల పాల బుగ్గ మొగ్గ విచ్చు వేళ అరే అందాక వచ్చాక అందంది ఏముంది అందించవే కన్నె ప్రేమ అందాక వచ్చాక అందంది ఏముంది అందించవే కన్నె ప్రేమ 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 సిగ్గులొచ్చిన వేళ నే చీర కట్టిన వేళ నే దాచి ఉంచాను మది ఆహా, మది ఆహా, మది ఆహా, మది ఆహా. ఇంటి దాకా నీ దాసాను దాసుడనుకోక నన్నంటూ పోక నీ దర్జాల పోజు కొట్టమాక ఇంటి దాకా నీ దాసాను దాసుడనుకోక నన్నంటూ పోక నీ దర్జాల పోజు కొట్టమాక ఊరంతా ఈ గోల ఊరంతా తెలిసాక కొండంతా ఏను రామ ఊరంతా ఈ గోల ఊరంతా తెలిసాక కొండంతా ఏను రామ 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 ఈల కొట్టిన వేళ తొలి ఈడు పుట్టిన వేళ నే దోచుకుంటాను మది 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 సిగ్గులొచ్చిన వేళ నే చీర కట్టిన వేళ నే దాచి ఉంచాను మది ఆహా, మది ఆహా, మది ఆహా, మది ఆహా. రాజకుమారిని మీరు దగ్గర చేసుకుని మాకు దూరం చేశారు. హాయిగా జల్సాగా కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయికి ఏ లోటు లేదులేండి నాకే మీక జోక్ చేస్తున్నారా? అంతటి ఆస్తి అంతస్తు గల రాజకుమారి మీ భర్త అయినా ఇంకా మీకు లోట. ఆడది యాక్టర్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి మహారాణి అవనివ్వండి తల్లి కానప్పుడు అవన్నీ దిగదుడిపే. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ రాజకుమారి విషయంలో ఒక రహస్యం ఉందే, అది మీకు తెలీదా? రహస్యమా? ఎస్, ఆ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పమని చెప్పానే. అతను సంసారానికే గాని సంతానానికి పనికిరాడు. హలో మై డియర్ పెళ్ళామా. తుండు
ఓసే రాధా, నిన్ను 4 రోజుల నుంచి ఓ విషయం అడగాలనుకుంటున్నానే. అబ్బా అది కాదే, ఎలా అడగాలో తెలియక. ఏ విషయమైనా నోరు తెరిచి అడగాలే. వేళకోళం చాలు కాని, పురుడయ్యాక ఎంతకాలం భర్తకి దూరంగా ఉండాలి? దూరంగానా అంటే? ఇదిగో అర్థం కానట్టు నటించుకో. ఏమక్క, బావగారు కుదురుగా ఉండక అల్లరి పెడుతున్నారా? అవునే, అప్పుడే ప్రతిరోజు రాత్రి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు. బర్త్ కంట్రోల్కి ఏం చేయాలంటావే? బర్త్ కంట్రోల్కి చేయవలసిందల్లా భర్తని కంట్రోల్ చేయడమే. ఇదిగో బావ మీద జాలిపడి మెత్తపడ్డావో నీ బ్రతుకు 6-3. 6-3 ఏమిటే నీ తలకాయ? 6-3 అంటే 6 నెలల బిడ్డ, 3 నెలల కడుపు. ఆ పైన నీ ఆరోగ్యం గోవింద. అయినా అక్క అడిగావు కాబట్టి మా గైనకాలజీ చీఫ్ అడిగి చెప్తానులే. అలాగే తిరుగు. రాజకుమారి విషయంలో ఒక రహస్యం ఉందే, అది మీకు తెలీదా? రహస్యమా? ఎస్, ఆ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పమని చెప్పానే. అతను సంసారానికే గాని సంతానానికి పనికిరాడు. కమ్ ఇన్. నమస్తే మేడం, మా యజమాని రత్నగిరి ఎస్టేట్ ఓనర్ శ్రీ రాజ్ కుమార్ గారు మిమ్మల్ని స్వయంగా గ్రీట్ చేయాలనుకుంటున్నారు. ఆల్ రైట్, రమ్మనండి. థ్యాంక్ యూ మేడం. కమ్ ఇన్. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్ రాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. మీ నాట్యం చూడటం ఓ అద్భుతమైన అనుభవం, అందమైన అదృష్టం. మీ భంగిమలు, ముద్రలు, మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సింప్లీ సూపర్బ్. ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలిసిన పాటలా ఉందే. యు ఆర్ రైట్. త్యాగరాజ కీర్తన్ని కాస్త మోడర్నైజ్ చేశాం. ఐసి, అంటే దీనికి ఆధారం కథన కుతూహల రాగం, అవునా? అవును. మీకు సంగీతంలో ప్రవేశం ఉందా? ప్రవేశం లేదు, కాస్త పరిశీలన ఉంది అంతే. ఏదేమైనప్పటికీ మీ డాన్స్ చాలా గొప్పగా ఉంది. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు కలుద్దాం? టుమారో. రేపు సాయంత్రం ఫ్రీగానే ఉంటాను. హోటల్ తాజ్లో నా సూటుకు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. ఐఎమ్ రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మేడం ఈస్ ఇన్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. హలో. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజా, ఉదయం మీరు ఫోన్లో చెప్పిన పెళ్లి ప్రపోజల్స్ గురించి ఆలోచించాను. ఏ నిర్ణయం తీసుకున్నారు? మీతో కలిసి డ్రింక్ చేస్తూ ఓపెన్ గా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. వెల్కమ్. బై ది బై రాజా, పెళ్ళనేది ఎందుకు? ఆడ మగ కలిసి ఉండేందుకు. అందుకు పెళ్ళి ఎందుకు? గతంలో మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని మీరే ఫోన్లో చెప్పారు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కలిసి అనే అనుభవం మన ఇద్దరికీ ఉంది. మరి పెళ్ళని కొత్త అనుభవం దేనికి? మిస్ రాణి, తరతరాల నుంచి వచ్చిన తరగనంత ఆస్తుంది నాకు. గాలిపటంలా రెపరెపలాడేనే తప్ప స్థిరత్వం, ఓ ఇంటితనం పొందలేకపోయాను. మీ గతాన్ని నిస్సంకోచంగా నాతో చెప్పారు. అది మీ నిజాయితీకి నిదర్శనం. మీలో ఏదో తెలియని జ్యోతిని చూస్తున్నాను. అది నా కంటికి, ఇంటికి వెలుగు కావాలి. అదే నా కోరిక. మీరు నన్ను కోరుకుంటున్నారు, గుడ్. కానీ నేనెందుకు మిమ్మల్ని కోరుకోవాలి? డాన్సర్గా దేశ దేశాలు తిరిగాను. ఫేమ్, నేమ్, పాపులారిటీ, ఐ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. కావలసినంత ఆస్తి సంపాదించుకున్నాను. ఈ లోకంలో మగవాడి తోడు లేకుండా, మగవాడికి చేరువు కాకుండా ఆడది ఏదైనా సాధించగలదు, ఒక్క మాతృత్వం తప్ప. ఆడ బ్రతికి అర్థం, అందం తల్లి కావడంలోనే ఉంది. అమ్మ వాళ్ళనే తాపత్రయంతోనే మీకు భార్యను కావడానికి అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ రాణి. కారణం ఏదైనా నా కోరిక మన్నించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక షరతు. చెప్పు రాణి, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ప్రమాణాలు, అగ్నిసాక్ష్యాలు లాంటి సాంప్రదాయాలు లేకుండా మనం భార్యాభర్తలవుదాం. ఇట్స్ ఫైన్. ఐ రియల్లీ లైక్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ మ్యారేజ్. వస్తాను. ఓకే, సీ యూ. ఏమిటండి కాగితాలు? ఇది మన పెళ్లి కాంట్రాక్ట్. అరమరికలు లేకుండా, అబద్ధాలు లేకుండా, ఆలుమగల ఉన్న పేరుతో స్నేహంగా, సఖ్యంగా, ప్రేమగా మనం 10 కాలాల పాటు కలిసి ఉంటామనే అగ్రిమెంట్. ఇకపోతే ఇవి
నా కంపెనీలోనూ వ్యాపారాల్లోనూ నీకు సమానంగా వాటా ఇస్తున్నట్లు డాక్యుమెంట్స్. నాకు కావలసినవి ఇవన్నీ కావని చెప్పానుగా. కావాలని నేను ఇస్తున్నప్పుడు కాదనకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, మన కాంట్రాక్ట్లో తాళవసరం లేదనుకోండి, కానీ ఇల్లాలుగా గుర్తించబడ్డానికి దీన్ని మీ చేతులతో నా మెళ్ళ ముడివేయండి. రాణి, 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 ఏమిటి, ఏమైంది? ఆశపడి నేను తెచ్చుకున్న బొమ్మ ముక్కలైపోయింది. బొమ్మేగా, మరొకటి కొనుక్కోవచ్చు. అవును, బొమ్మ కనుక మరొకటి కొనుక్కోవచ్చు. రాణి, రేపు మన ఎస్టేట్ అకౌంట్స్ చూడడానికి ఊటీ పెడుతున్నాను. నువ్వు నాతో బయలుదేరాలి. ఎస్టేట్ అకౌంట్స్ చూడడానికి నేనెందుకులేండి? బాలేదానివే, ఎస్టేట్ లోనూ నువ్వు పార్ట్నర్వే గనక నువ్వు వచ్చి తీరాలి. అయినా పేరుకిది అకౌంట్స్ పని గాని నిజానికి మనకిది మరో హనీమూన్. రేపే ప్రయాణం, అన్ని రెడీ చేయి. శాంతి, 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 ఏమిటండి? అర్జెంట్ గా నా బట్టలు సర్దు. ఎందుకు? మా బాస్ ఊటి కడితే నన్ను కూడా రమ్మన్నాడు. ఆయన పక్కన తోకలాగా నేను లేకపోతే ఆయన తోచి సావదట. ఆయనకి అదో జబ్బు. దానికి అంత విసిగెందుకండి? ఉద్యోగం ఉన్నాక వెళ్ళక తప్పదు కదా. అదిగా శాంతి, బుజ్జిగాని వదిలి వెళ్ళాలంటే. ఒరే మోహన, పసివాణ్ణి చూసుకోవడానికి మేమంతా ఉన్నాం గాని రాజాబాబు రమ్మంటే నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళు వెళ్ళు. సర్లేవే, మా బాస్కు బుద్ధి ఉండక్కర్లా. ఈ సీజన్ లో ఊటీ ఏమిటి? ఏం బావా, ఆయన మిమ్మల్ని హనీమూన్ కి ఊటీ పంపిస్తే కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్ళావు. స్కూటరు ఇల్లు ఇస్తే దర్జాగా తీసుకున్నావు. ఇప్పుడు పని మీద తనతో ఊటీ రమ్మంటే మాత్రం ఆయనకు బుద్ధి లేదని కామెంట్ చేస్తావా? వెళ్ళు వెళ్ళు, వేషాలు వేయక ఊటీ వెళ్ళు. ఇలాంటి బోర్డు సలహాలు ఇవ్వడానికి మాత్రం నువ్వు రెడీగా ఉంటావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం, నమస్కారం. అంతా బాగున్నారా? మేనేజర్ గారు, లగేజ్ లోపల పెట్టించండి. రాణి, కమ్. వాట్ ఇస్ దిస్? లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ కంటే ఈ ఇయర్ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉండాలి కదా మరి? అవును సార్, ఆ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిస్తూ ఈ ఫైల్ ఒక ఎస్టిమేషన్ వేశాను. మీరు ఒకసారి చూడండి, ఈ పేజీ. ఈ బాబు అమ్మగారు ఎక్కడ? గార్డెన్ లోదా తిరుగుతుంటారు బాబు. బెనర్జీ, నేను రాక తప్పదా? హలో హలో, ఎక్స్టెన్షన్ ప్లీజ్. బెనర్జీ, నేను నెక్స్ట్ వీక్ వస్తే హెవీ లాసా? మై గాడ్, నేను ఇమీడియట్ ఫ్లైట్కి వస్తున్నాను. నువ్వు ఎయిర్పోర్ట్కి రా. రాణి, నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాలి. అంత అర్జెంటా? ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. నేను రావాలా? అక్కర్లేదు రాణి, జస్ట్ నైట్ ఐ విల్ బి బ్యాక్ అగైన్. తెల్లారితే మళ్ళీ ఇక్కడ ఉంటాగా. మోహన్, నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాలి. మళ్ళీ రేపటికల్లా వచ్చేస్తాను. నువ్వు వీలోగా ఈ ఇయర్ అకౌంట్స్ వీలంత వరకు ఫినిష్ చేయి. అలాగే సార్. బై ది వే, రాణి అలా షాపింగ్ కో, ఫ్లవర్ షోకో తీసుకు. అలాగే సార్. రాణి, టైం అవుతుంది. కమా కమాన్ డార్లింగ్, చీర్ఫుల్. రేపు మార్నింగ్ అంతా వచ్చేస్తాగా. ఓకే అలాగే. మోహన్, జాగ్రత్త. అలాగే సార్. బాయ్. హ్యాపీ Bye. జర్నీ సార్. థ్యాంక్ యూ.
తలుస్తూ ఉంటే మది పిలుస్తూ ఉంటే నాలోన లోలోన నాలోన లోలోన ఒక స్మృతి ఒక శృతి ఒక గతి కనబడు వినబడు పరుగెడు 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 నిన్ను తలుస్తూ ఉంటే మది పిలుస్తూ ఉంటే నాలోన లోలోన ఒక స్మృతి ఒక శృతి ఒక గతి కనబడు వినబడు పరుగెడు 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 ఎలా 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 సని పని సాదా గామా మాగా గా సని సని సా మధుర జ్ఞాపకాల మలయమారు కన్నా మధుర జ్ఞాపకాల మలయమారు కన్నా హిమాలయాల్లో విరిసే ఇంద్రధనసులా హిమాలయాల్లో విరిసే ఇంద్రధనసులా ఆకున రాలిన చిరుగాలి చినుకుల చిరు చిరు సవ్వడిలా ఆకున రాలిన చిరుగాలి చినుకుల చిరు చిరు సవ్వడిలా సెలయేటి అలల గలగలల గుసగుసల నిన్ను తలుస్తూ ఉంటే మది పిలుస్తూ ఉంటే నాలోన లోలోన ఒక స్మృతి ఒక శృతి ఒక గతి కనబడు వినబడు పరుగెడు 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 జయదేవుని అష్టపదిలా అల్లసాని పెద్దన వరుధినిలా జయదేవుని అష్టపదిలా అల్లసాని పెద్దన వరుధినిలా సారికలా అభిసారికలా రాగ సుధారసవాహినిలా సారికలాభిసారికలా రాగ సుధారసవాహినిలా వేయి మృదంగాల శబ్ద తరంగంలా అలా 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 నేను తలుస్తూ ఉంటే మది పిలుస్తూ ఉంటే నాలోన లోలోన ఒక స్మృతి ఒక శృతి ఒక గతి కనబడు వినబడు పరుగెడు 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 సార్ ఏం శాంతి ఏంటి? నాందా ఇంటికి పోతుండాను సార్ సాపాటు రెడీ చేశాను సార్ సరే నువ్వు వెళ్ళు. సరే సార్ ఇంకా నయం శాంతి అనుకుని వెండి పట్టుకున్నాను కదా. అమ్మా సాపాటు రెడీ చేశానమ్మా ఇంటికి పోతుండానమ్మా ఎస్ కమిన్. ఏం చేస్తున్నారు? ఏమీ తోచక టీవీ చూస్తున్నాను, రండి. సారీ అండి, ఫైల్స్ లో పడిపోయి మిమ్మల్ని పలకరించడమే మర్చిపోయాను. పర్వాలేదు, పని ముఖ్యం కదా, కూర్చోండి. వర్షం ఉండటం వల్లనేమో చలి చాలా ఎక్కువగా ఉంది కదండి. దెన్ వై డోంట్ యు హ్యావ్ సమ్ హాట్ డ్రింక్స్? నో 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 వద్దండి, మొన్న తీసుకున్నందుకే చాలా గొడవ అయిందండి ఇంట్లో. థ్యాంక్స్. మీకు చలి చాలా ఎక్కువగా ఉందంటున్నారు కదా, పర్వాలేదు కొద్దిగా తీసుకోండి.
ఏమండోయ్ మీరు అన్నట్టుగానే చలి తగ్గిపోతుందండోయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకా కొద్దిగా చలి ఉన్నట్టుంది, కొద్దిగా వేసుకుంటాను. మీరుండండి, నేను చూస్తాను. అన్నీ గీటలే వస్తున్నాయేమిటి? బొమ్మ పోయింది. హాయ్ రాణి. వెళ్ళిన పని అయిందా? ఓ సక్సెస్ఫుల్ గా అయింది. బాంబే పార్టీ రేపే మెడ్రాస్ వస్తున్నారు, మనం ఇమ్మీడియట్ గా మెడ్రాస్ వెళ్ళిపోవాలి. చెక్ బుక్ ఎక్కడ? అరే ఏమిటి బాటిల్ అంతా ఖాళీ అయిపోయింది? రావుగానే వచ్చాడా? ఈడియట్, వాడు వస్తే బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఐ గాట్ ఇట్. మోహన్ మఫ్లర్ లో ఉంది. రాణి, మోహన్ ఎక్కడ? గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావు? నిద్రపోతున్నావు గుర్రు పెట్టి? జాగ్రత్తగా విను. ఈ మాత్రలు రోజుకి 3 సార్లు వేసుకో. 3 రోజులు పోయాక ఉంటే కనిపించు. ఏమిటి? ఊర్లో ఉంటే కనిపించవయ్యా. వెళ్ళా. సరే. చిలక చిలక. హాస్పిటల్ టైంలో చిలక పిచ్చిగాని పిలవద్దని చెప్పానా సిస్టర్? అను. అది సరే చిలకమ్మా, నా మీద నువ్వు సీనియర్ కదా, ఒక్క విషయం అడుగుతాను చెప్తావా? ఏమిటి? అడుగు. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మొహానికి మాస్కులు ఎందుకు కట్టుకుంటారు? ఎందుకని నువ్వు అనుకుంటున్నావు? ఆపరేషన్ ఫెయిల్ అయిందనుకో, చేసిన డాక్టర్ ఎవరో పేషెంట్ కనిపెట్టకుండా ఉండడానికి. తెలివికి చాలా సంతోషించాం గాని డాక్టర్ గారు వింటే నీ ఉద్యోగం ఊడిపోగలదు. వెళ్ళు వెళ్ళు. వాట్ డార్లింగ్, మ్యూజిక్ ఆపేసావే? అంతకంటే తీయటి మాట చెప్పడానికి. పలికేది నీ తీయటి పెదవులు గనక. ఇంతకీ ఏమిటిది? త్వరలో మీరు, అదే నేను తల్లిని కాబోతున్నాను. ఆర్ యు జోకింగ్? వై ఆర్ యు థింకింగ్ లైక్ దట్? నిజంగా నేను తల్లిని కాబోతున్నాను. డాక్టర్, నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే రిపోర్ట్స్ చూడు. నీ శమంలో లైఫ్ లేదు. కారణం నీ ఫాస్ట్ లైఫ్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. యు ఆర్ థరోలీ స్క్రీన్డ్ అండ్ టెస్టెడ్. యు ఆర్ ఫిజికల్లీ, సెక్షువల్లీ 100% ఫిట్. డాక్టర్గా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నా అడ్వైజ్ ఏమిటంటే, నువ్వు మ్యారేజ్ చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలని సరదా పడ్డావా, ఈ నిజం నువ్వు చేసుకోబోయే అమ్మాయికి వివరించి మరీ చేసుకో. ఎందుకంటే ఏ ఆడదానికైనా తల్లి కావాలని ఆరాటం మోస్ట్ న్యాచురల్. అరే బాటిల్ మొత్తం ఖాళీ అయిపోయింది. రావుగానే వచ్చాడా? అరే
మోహన్ మఫ్లలో ఉందే. రాణి, మోహన్ ఎక్కడ? హలో రావు. హలో రాజా, ఏమిటి ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చావు? కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బాయ్ టీ. ఏమిటి విశేషాలు? కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గెస్ట్ హౌస్ లో ఉన్నాయి, వాటి కోసం మద్రాస్ నుంచి వచ్చాను, వెంటనే వెళ్ళిపోవాలి. ఓహో, ఎనీవే, హౌ ఆర్ యు? ఫైన్. లాస్ట్ టైం నేను బాంబే వెళ్ళినప్పుడు నువ్వు మా గెస్ట్ హౌస్కి వచ్చావట. నేను నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. లాస్ట్ టైమా? యు మీన్ 6 months బ్యాకా? నో 3 months బ్యాక్, నేను మా మిస్సెస్ తో వచ్చినప్పుడు. ఫర్ ద పాస్ట్ 6 months I was in States. లాస్ట్ వీక్ వచ్చాను. వాట్స్ ద మ్యాటర్? అయితే నేను బాంబే వెళ్ళిన రోజు రాత్రి నువ్వు గెస్ట్ హౌస్ లో లేవన్నమాట. ఆమా సార్, మా ఇంటి దానిదా ఒళ్ళు బాగులేదు సార్. అమ్మగారిందా పర్మిషన్ అడిగి శీఘ్రమే పోయి తిని సార్. నువ్వు వెళ్లే ముందు మోహన్ బాబు గారు అమ్మగారు భోజనం చేశారా? ఇల్లే సార్, ఎల్లామే రెడీ చేస్తుందా పోయి ఆ రోజు సార్. గెస్ట్ హౌస్ కి ఇంకెవరన్నా వచ్చారా? ఇల్లే సార్, అయినా రొంబ చలి వానా సార్, యారదా వస్తురు సార్. నువ్వు వెళ్ళొచ్చు. సరేదా సార్. మోహన్, యూ బ్లడీ బాస్. ఎవరు సార్ పిలిచారట? మోహన్ పంపించు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్ అలా ఉన్నారు? సార్, అవుట్. ఐ సే గెట్ అవుట్. ఏమండి, ఈ లెటర్ నాకు అర్థం కావడం లేదు, కాస్త చూసి చెప్పండి. చూడవలసిన అవసరం, చూసే హక్కు నాకు లేవు. ఏమిటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? సాయంత్రం నువ్వు బస్సులో వచ్చి. నా రాజీనామా. రాజీనామా? కారణం? డిస్మిస్ చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం మీకు లేనప్పుడు రాజీనామా చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ననగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళొచ్చారు? నిప్పు లాంటి అనుమానం నిజం అవునో కాదో తెలుసుకోవడానికి వెళ్ళాను. కానీ పెళ్లికి ముందు మన ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం, గుర్తుందా? గతంలో మన ఇద్దరం ఎలా బ్రతికినా పెళ్ళైన తర్వాత ఒకరినొకరు మోసం చేసుకోకుండా, ఏ ఒక్కరూ తప్పు చేయకుండా ఆలుమగలుగా బ్రతకాలనుకున్నాం, అవునా? ఆనాటి నుంచి నేను ఏ రకమైన పొరపాట్లు చేయకుండా మనస్సాక్షిగా నిన్నే ప్రేమిస్తూ బ్రతికాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. యు హావ్ చీటెడ్ మీ. నేను మీకు మోసం చేశానంటున్నారు, కానీ మీరు నాకు చేసిందేమిటి? నేను పెళ్లి చేసుకునేది తల్లి కావడం కోసమే అని చెప్పాను. అలా చెప్పిన నాకు నీలో ఉన్న లోపం గురించి నిజం చెప్పకపోవడం మోసం కాదంటారా? నేనెందుకు అమ్మను కావడం లేదని అడిగినప్పుడల్లా అందమైన అబద్ధాలు చెప్పారు, అది మోసం కాదంటారా? షట్ అప్. ఎంత బరి తెగించి మాట్లాడుతున్నావు?
నేను నిన్ను మోసం చేశాననే కక్షతో నువ్వు సిగ్గు లజ్జ వదిలేసి వాడితో సంబంధం పెట్టుకుంటావా? మీరు పొరపాటు పడుతున్నారండి. నేను కావాలని ఆలోచించి చేసిన పని కాదండి అది. అది పిల్లలు కావాలని నాలో ఉన్న ఆశ, ఆ క్షణంలో నేను తాగిన మందిచ్చిన ఆవేశం, ఆ వాతావరణం, ఒంటరితనం ఆ పని చేయించాయే తప్ప. రామయ్య, చేసిన తప్పు కారణాలు చెప్పి సమర్థించుకోవాలనుకుంటావా? లేదండి, నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను. జరిగిపోయిన దానికి నాకే శిక్ష విధించాలనుకుంటున్నారు చెప్పండి. అయితే నువ్వు తక్షణం అబార్షణ చేయించుకో. ఏమండి? అవును, నువ్వు చేసిన పాపం పాపాయి రూపంలో ఈ లోకంలోకి రావడానికి వీల్లేదు. రేపు పరాయి వాడి బిడ్డ నా ఇంట్లో నా కళ్ళ ముందు నా బిడ్డగా పెరుగుతూ ఉంటే నేను సహించలేను, భరించలేను. అందుకే నువ్వు అబార్షణ చేయించుకు తీరాలి. చూడండి, గతంలో చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేయమంటోంది మరీ తప్పండి. తప్పదు. నువ్వు చేసిన తప్పును చెరిపేసుకోవడానికి మరో తప్పు చేయక తప్పదు. లేదు, ఈ పసికందుని చంపి నేను పాపం చేయలేను. ఇది ఆ పసివాడి మీద ప్రేమ లేక దాన్ని ప్రసాదించిన వాడి మీద మోజ? ఏమండి? బజారు మనిషిలా బరి తెగించి నీ అవసరానికి ఆకలి తీర్చడానికి ఉపయోగపడే ఆ రాస్కలంటే నీకు మోజు, కాము. నా జీవితంతో ఆటలాడింది చాలక ఇంత నీచంగా మాట్లాడుతున్న నువ్వు ఒక మనిషివేనా? మిస్టర్ రాజా, మీరు నన్ను అబార్షన్ చేయించుకోమన్నారు. నా దృష్టిలో అది శిశు హత్య మాత్రమే కాదు, సృష్టి హత్య. అదీగాక చేయి చేసుకునే వరకు దిగజారింది మీ సంస్కారం. ఎంతయ్యాక మనం కలిసి జీవించడంలో అర్థమే లేదు. మీ ఆస్తి మీకు రాసిచ్చేస్తున్నాను. తల్లి నప్పాలని తల్లడిల్లిపోయాను. పాపమో పుణ్యమో అది నాకు దక్కింది. తల్లితనంలో ఉన్న చల్లదనం తెలిసిన తల్లులు తప్పక నన్ను క్షమిస్తారు. అమ్మని కావాలో మీకు బొమ్మని కావాలో అన్నది 1కి 100 సార్లు తర్కించు. అమ్మనే కమ్మనమన్న నా అంతరాత్మ ప్రబోధన ప్రకారం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. రాణి. ఏమిటక్క, బావ ఏం తప్పు చేశాడని మీ బాస్ తీసేశాడు? కారణం ఏం చెప్పలేదు. పైగా కారణం చెప్పాల్సిన అవసరం లేదని ఓ కాగితం ముక్క రాసి ఈయన మొహాన్ కొట్టి పొమ్మన్నాడు. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి నేను రాజీనామా ఇచ్చేసి ఆయన మొహాన్ కొట్టొచ్చాను. అంటే రీజన్ లేకుండా ఉత్తి పుణ్యానికి బావను ఉద్యోగంలో నుంచి తీసేశాడనమాట ఆ మహానుభావుడు. బావా, నీలాంటి బాధ్యత గల ఉద్యోగిని కారణం లేకుండా డిస్మిస్ చేస్తే ఊరుకోవడం చేతకాంతనం అవుతుంది. అక్క, రేపు నేను వెళ్ళి మీ బాస్ని నిలబెట్టి 4 దులిపేసి సంగతి ఏమిటో తెలుసుకుంటాను. అతను తప్పు చేసింది వృత్తి విషయంలో కాదు, ఒక వ్యక్తి జీవిత విషయంలో. ఏమిటి మీరనేది? అతను ఏం తప్పు చేశాడు? ఎవరి విషయంలో చేశాడు? నా విషయంలో అతను క్షమించడానికి తప్పు చేశాడు. నా స్థానంలోనే మరొకడుంటే అతని ఉద్యోగం తీసేవాడు కాదు, ప్రాణం తీసేవాడు. ఏమిటి మా బావ చేసినంత భయంకరమైన తప్పు? చెప్పటం నాకు సిగ్గు చిన్నతనమే అయినా మీ అందరికీ వాడి నిజ స్వరూపం తెలియాలి కనుక చెప్తున్నాను. అమ్మా రాధ, రాజాబాబును కలిసావా? కలిశాను. ఏమన్నారు? అక్కెక్కడ? పెరట్లో ఉంది. ఏమన్నారో చెప్పమ్మా. జరిగిన రాతాంతం అంతా చెప్పారు. రాతాంతమా? లోపలికి రామమ్మ, చెప్తాను. ఏమైందమ్మా? ఆఫీసులో ఏదైనా కాని పని చేశాడా? ఆఫీసులో కాదు, రాజాబాబు జీవితంలో చేశాడు. ఏం జరిగిందమ్మా? సరిగ్గా చెప్పు. అది ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అక్క వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. నాకేదో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. ఆ రోజు బావ రాజాబాబు ఫ్యామిలీతో ఊటీ వెళ్ళాడుగా. అక్కడి నుంచి వేరే పని మీద రాజాబాబు గారు బాంబే వెళ్ళారట. వాళ్ళిద్దరిలో ఎవరు తొందరపడ్డారో కానీ బావ, రాజాబాబు గారి భార్య కలిసి తప్పు చేశారు. నేను నమ్మను. నా బాబు అలాంటి వాడు కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కల్పించిన కథ. లేదు మామ, ఆయన రిపోర్టులతో సహా చూపించారు. మోహన్ చెల్లక రాణి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందట.
ఆయన ఎంతో ఆవేశపడ్డారు. నేను మరేం మాట్లాడలేక నోరు మూసుకొని వచ్చేసాను. ఎందుకు శాంతి ఏడుస్తున్నావు? ఆ పోయిన ఉద్యోగం గురించేనా? పోతే పోయింది బోర్డు ఉద్యోగం. అలాంటి ఉద్యోగాలు బోర్డు సంపాదించుకోవచ్చు, మనకు వచ్చే నష్టమే లేదు. అవును, ఉద్యోగం పోతే నష్టం లేదు, కానీ నా అనుకున్న మనిషి మీద నమ్మకం పోతే ఆ నష్టం అంతా ఇంత కాదు. శాంతి, బాబు మీద ప్రమాణం చేసి చెప్పండి, మిమ్మల్ని రాజాబాబు ఎందుకు డిస్మిస్ చేశాడు? కారణం చెప్పనవసరం లేదని కాగితం రాశాడుగా. కారణం మీకు తెలుసు కనుక చెప్పనవసరం లేదని రాశాడు. అవునా? చెప్పండి, మాట్లాడే. అక్కడెవరూ లేరని, ఎవరికీ తెలియదని మీరు 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 ఆ పాడు పని చేశారు. అవునా? నేను కావాలని చేయలేదు శాంతి, ఇది అనుకోకుండా పొరపాటుగా. పొరపాటు కాదండి, అది నాకు తెలిసిపోయిందని సమర్థించుకోవాలని చూస్తున్నారు. అవునా? జరిగిందని మన్నించు శాంతి. ఈ ఒక్క తప్పుకు నువ్వు ఏ శిక్ష విధించినా, మీరు చేసిన తప్పుకి ఏ శిక్ష విధించినా సరిపోదు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, అందరి సాక్షిగా తాళి కట్టి, ఆ దైవం సాక్షిగా తల్లిని చేసిన మీరు నాకింత ద్రోహం చేశారంటే, మీకు పెళ్ళంటే గౌరవం లేదు, తాళంటే విలువ లేదు, భార్య అంటే ప్రేమ లేదు. నా మాట కొంచెం వినిపించుకుంటావా శాంతి? మీ మాట వినడం కాదు కదా, మీ మొహం కూడా చూడాలనిపించడం లేదు. శాంతి, ఇంతకాలం మీ మనసు గొప్పదని ఆరాధించాను, మీరు నా మనిషిని నెత్తిన పెట్టుకున్నాను, మన కాపురంలో మోసం దగ్గలేమని సంబరపడ్డాను. కానీ కానీ కట్టుకున్న దాని కళ్ళు కప్పింత నీచానికి దిగజారంటే మీ నీడని తాగడానికి కూడా ఆశ్రయం వేస్తుంది. శాంతి, నీకు దండం పెడతాను, జరిగిందంతా మర్చిపో. ఏమిటి మర్చిపోవడమా? అదే నేను మరో మగవారితో తప్పు చేస్తే మీరు అది మర్చిపోయి నాతో కాపురం చేయగలరా? చేయలేరు. చేసిన తప్పుకు మన్నించమంటున్నానుగా. ఆ మాట ఎంత తేలిగ్గా అనగలుగుతున్నారండి. చూడండి, మిమ్మల్ని మన్నించేసి మీతో కాపురం చేసేటంత గొప్ప మనసు నాకు లేదు. నేనంత మహాసాధ్విని కాదు. ఇక నుంచి నేను మీకేమీ కాను, మీరు నాకేమీ కారు. శాంతి, చాలా తొందరపడుతున్నావు. కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. రేపటి నుంచి ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఒరేయ్ దౌర్భాగ్యుడా, నీకిదేం పాడు బుద్ధిరా అలాంటి పాడు పని చేయటానికి? ఇలా ఎంగిలి కొట్టికి ఆశపడే వాళ్ళని ఉప్పు పాత్ర వేసినా పాపం లేదు. తాళిగట్టిన ఆడదానికి ద్రోహం చేసిన వాడు దేవుడైనా సరే వాడు బాగుపడరా. మహాలక్ష్మి లాంటి ఆ పిల్లకి ద్రోహం చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా పాపిష్టివాడా? చిచ్చే, నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది. చూడమ్మా శాంతి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజమే చెప్పాలి. నువ్వు చెప్పిందంతా నిజమే అయితే ఈ కేసు నెగ్గటం పెద్ద విషయం ఏమీ కాదు. అతన్ని కోర్టుకి ఇచ్చి విడాకులు ఇప్పించగలను. నేను చెప్పిన ప్రతి అక్షరము నిజమే మేడం, తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. గుడ్, నువ్వు ధైర్యంగా ఉండు. లాయర్ గానే కాక సాటి ఆడదానగా నీకు నేను అండగా ఉంటాను. పెళ్ళం పవిత్రంగా ఉండాలి, పెళ్ళం పరాయి వడికేసి కన్నెత్తి చూడకూడదు, తను మాత్రం ఇష్టోదరు తిరగొచ్చు అనుకునే మగజాతికి బుద్ధి రావాలంటే వాళ్ళు చేసిన తప్పులు కోర్టు మధ్యకి తీసుకొచ్చి వాళ్ళ తల దించుకునేలా చేయాలి. తప్పనేది ఎవరు చేసినా తప్పే, నీతనేది ఇద్దరికీ ఒకటేనని మహిళలకు మగవాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళు మారుతారు, బుద్ధి జ్ఞానంతో బ్రతుకుతారు. అందుకే నీ కేసుని టేకప్ చేస్తున్నాను. రేపు నువ్వు వస్తే ఫైల్ చేసే కేసు కాగితాల మీద సంతకం పెట్టచ్చు. అలాగే మేడం, మీ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. వస్తాను గుడ్ మేడం. లక్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ప్లేడర్ దగ్గరికి. లీటర్ దగ్గరగా? దేనికి? విడాకుల కోసం. అక్క, నీకేమైనా మతిపోయిందా? చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోయే భావన క్షమించడం పోయి విడాకులు తీసుకోవాలని చూస్తావా? ఒక మోసగాడికి భారీగా బ్రతకడం కంటే విడిపోయి ఒంటరిగా బ్రతకడమే మంచిది. అమ్మా శాంతి, ఆడదాని జీవితం సక్రమంగా సాగాలంటే కావలసింది ఆవేశం కాదమ్మా, ఆలోచన. వాడు చేసిన పని మంచిదని వాడిని నువ్వు మన్నించాలని నేను చెప్పను, కానీ వాడు చేసింది తప్పు అయితే నువ్వు చేస్తున్నది పొరపాటమ్మా. చూడమ్మా, బంధాల్ని తెంచుకోవటం తేలికేనమ్మా, కానీ వాటిని మిగిల్చుకోవటం గొప్ప విషయం తల్లి. సంసారం ఓ సంగీతం అయితే అది అప్పుడప్పుడు అపశృతి పలకచ్చు. అంత మాత్రం చేత
వీణ నుంచి తీగని వేరు చేయటం తెలివి తక్కువ పనమ్మా. మగవాడి తప్పుల్ని భరించి నోరెత్తకుండా బ్రతకడం మీ తరానికి అలవాటే కావచ్చు, కానీ ఈ తరం ఆడదానికి ఆ కర్మ పట్టలేదు. తరం ఏదైనా యుగం ఏదైనా ఆలుమగల అనుబంధం అనేది ఎప్పుడూ ఒకటేనమ్మా. దాన్ని తేలిగ్గా తీసిపారేయడం ఏ కాల పాడదానికైనా మంచిది కాదు. మగవాడు తప్పు చేస్తే ఆడది వాడికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలే కాని తన బ్రతుకు పాడు చేసుకోకూడదమ్మా. నా బ్రతుకు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ బ్రతుకు మాత్రం నేను బ్రతకలేను. పేరుకి ఇల్లాలుగా నటించడం అది నా వల్ల కాదు. విడాకులు తీసుకునే తీరుతాను. ఒరే చూసావట్రా, ఒక్కసారి నువ్వు ఒళ్ళు మర్చిపోయి వేసిన తప్పటడుగు ఎటువంటి పరిస్థితులు కల్పించిందో. ఆలుమగల కోర్టుకెక్కితే ఇక ఇంటి పరువే మిగులుతుందిరా. బంగారం లాంటి కుటుంబాన్ని గంగపాలు చేసావు కదరా. తప్పులు క్షమించమన్నానే, కాళ్ళు పట్టుకుని వేడుకున్నానే, వినపోతే నేనేం చేయను? తల నేలకేసి బాదుకోనా? ఇంత విషయం మీకు చావనా? ఇంతకంటే నేనేం చెప్పంటావు? నువ్వే చెప్పు. ఒరే బాబు, ఎలాగైనా దాని మనసు మార్చాలరా. మీరు విడిపోతే జీవితంలో మీ ఇద్దరికి సుఖశాంతులు ఉండవురా. నా మాట విను. విడిపోతే సుఖశాంతులుంటాయో లేదో నాకు తెలియదు, కానీ కలిసుంటే మాత్రం నాకు మనశ్శాంతి ఉండదు. కాపురం అనేది ఖరీదుకు దొరికే వస్తువు కాదు. ఇవాళ పారేసుకున్నా రేపు కొనుక్కోవచ్చు అనుకోవడానికి. ఆలుమగలు విడిపోతే ఎక్కువ నష్టపోయేది కష్టపడేది మగవాడు కాదు, ఆడదే. అందుకే నువ్వు బాగా ఆలోచించి. నార్మల్, తప్పు చేసిన మనిషిని వదిలేసి ప్రతి ఒక్కరూ నాకు నీతులు చెప్తున్నారా? నా బ్రతుకు నా ఇష్టం, నువ్వేం చెప్పక్కర్లేదు. బాబు ఏడుస్తున్నాడని వాణ్ణి ఊరుకోబెట్టడానికి నేనున్నాను. శాంతి, నా తప్పు చాలా పెద్ద శిక్ష వేయాలనుకుంటున్నాను. ఇది మీకు వేస్తున్న శిక్ష కాదు, మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు నేను వేసుకున్న శిక్ష. శాంతి, ఇక ముందు ఏనాడు ఏ తప్పు చేయనని బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక్క రాయి చాలు గాజు మేడని బద్దలు కొట్టడానికి, ఒక్క తప్పు చాలు ఆడ మనసును విరిచేయడానికి. అదిగా శాంతి. ఇక మీరేం చెప్పినా నేను విన్ను. ఇక ముందు మీరేం చెప్పడానికి కూడా నేను ఇంట్లో ఉండను. బహుశా మళ్ళీ మనం కోర్టులోనే కలుస్తావేమో. మేడం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. ఏమిటి విశేషం? చెబుతానమ్మా. విడాకుల కోసం మీ దగ్గరకు వచ్చిన శాంతి అనే పిల్ల ఎవరో కాదమ్మా, నా మనవడు పెళ్ళం, దీని అక్క. ఓ ఐసి, ఆ ఘనుడు మీ మనవడా? తను రావడానికి మొహం చెల్లక రాజీ బేడానికి మిమ్మల్ని పంపాడా? వాడు చెయ్యకూడని పనే చేశాడమ్మా. ఆడదానిగా నేను కూడా వాడిని ఎంతో అసహించుకున్నాను, తిట్టిపోశాను. పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడమ్మా. పచ్చని సంసారం విచ్ఛిన్నమైపోయింది. మీరు ఎలాగైనా శాంతికి నచ్చ చెప్పి వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అది జరిగే పని కాదు. తాళి కట్టేటప్పుడు తల ఉంచింది కదా అని జీవితాంతం తల ఉంచుకుని పడి ఉండడానికి ఇదేం తాతల నాటి కాలం కాదు. చూడమ్మా, మీ న్యాయశాస్త్రానికి క్షమాగుణం లేకపోవచ్చునేమో కానీ సంసారం అన్నాక ఒకరు తప్పులు ఒకరు క్షమించుకునే గుణం ఉండాలి భార్యాభర్తలకి. అదే లేకపోతే ఈ లోకంలో ఈనాడు ఇన్ని సంసారాలే ఉండేవి కావు. ఇలాంటి నీతులు చెప్పే మీలాంటి ముసలివాళ్లు ఆడవాళ్ళని పిరికి వాళ్ళగా చేస్తున్నారు, యువతరాన్ని ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇలాంటి చేదస్తో కవులు చెప్పి ఆడజాతిని చేతగాని జాతిగా చేస్తున్నారు. మీ సోది వింటా నా కోపిక లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే నీ కొంపలో కాపురం పెడతాననుకున్నావా? తెల్లారితే ఎవరి కొంపలో నిప్పులు పొయ్యాలా అనే జాతకాల నీకు మా మాటలు వినే ఓపిక తీరిక ఎలా ఉంటాయి? లాయర్గా బోల్డ్ పుస్తకాలు చదివుంటాం, బోల్డ్ కేసులు చేసుంటాం, బోల్డ్ డబ్బు కూడా సంపాదించుంటాం. లంకంత ఇల్లుంది. ఎందుకు? పెళ్ళ, పెటాకుల, పిల్ల, పాప. అమ్మతనంలో ఉన్న కమ్మదనం నీకు తెలిసుంటే పసిబిడ్డతో నీ ఇంటికొచ్చిన శాంతికి హితబోధ చేసేదాని సంసారాన్ని నిలబెట్టుండేదానివి, కానీ ఇలా విషబోధ చేసేదానివి కాదు. కాపురాలు విడగొట్టడం చాలా గొప్ప అనుకుంటున్నావు, జీవితాల్ని తగలబెట్టడం ఘనకార్యం అనుకుంటున్నావు. భార్యాభర్తల మధ్యన వచ్చిన తగాదాల్ని మనసుతో ఆలోచించాలి గాని మనసు లేని నీ లాబుక్కులతో కాదు. భర్త ఒక తప్పు చేశాడని వాణ్ణి వదులుకోవాలనుకోవడం భార్య దౌర్భాగ్యం. అలాగే తన బ్రతుకుని అంకితమిచ్చే భార్య చిన్న తప్పు చేసిందని దాన్ని వదిలించుకోవాలనుకోవడం భర్త దౌర్భాగ్యం. ఆ విషయం తెలియని వాళ్ళకి తెలియ చెప్పటానికి బదులు వాళ్ళని విడదీయాలనుకునే నీలాంటి దాన్ని అర్థించటం నా దౌర్భాగ్యం. పదవే పద. ఇదిగో
చూడు, నీ చేతల వల్ల రాతల వల్ల మా రాతలేం మారిపోవు. ఆ దేవుడే అందరి రాతలు రాసి ఉంచుతాడు. బ్రతుకంతా బీడు చేసుకుని మోడలా ఎండ పెట్టుకున్నాం. చచ్చే ముందైనా 4 మంచి కార్యాలు చెయ్యి. మా సంసారంలో దీపం పెడతావని కొండంత ఆశతో వచ్చాను, కానీ కొరివి పెట్టావు. చిచి, నిన్న దేవుడు కూడా క్షమించడే. డాక్టర్ ఫోన్ చేస్తాను. నేను డాక్టర్ని, నేను చూసుకుంటానండి. బామ్మ రా బామ్మ. ఏంటి శాంతమ్మ మీరనేది? మీరు మా ఇంట్లో ఉంటారా? అవును వీరన్న, ఆ ఇంటితోనూ అక్కడ మనుషులతోనూ బంధాలన్నీ తెంచేసుకున్నాను. నా జీవితానికి ఒక కొత్త పద్ధతి ఏర్పరచుకునే వరకు ఎక్కడైనా తలదాచుకోవాలనుకున్నాను. నన్ను అభిమానించేవాడివి నువ్వే అని నమ్మి నీ దగ్గరకు వచ్చాను. వారం 10 రోజుల పాటు నేను ఇక్కడ ఉండడానికి మీ దంపతులకు అభ్యంతరం ఏమీ లేదుగా? అదేం మాట శాంతమ్మ, కోవెల్లో ఉండే దేవత నా ఇంటికొచ్చి ఉంటానంటే నాకు అభ్యంతరం ఏమిటమ్మా? నా తోడపుట్టిన చెల్లెలు లాంటిదని నువ్వు ఈ అన్న దగ్గర ఎంతకాలమైనా ఉండొచ్చమ్మా. అవునమ్మగారు. అమ్మా శాంతమ్మ, నీ అన్నలాంటి మనిషిగా నేను ఒక మాట చెప్తా వింటావమ్మా? సంసారం అన్నాక 1,00,000 గొడవలు వస్తూ ఉంటాయమ్మా. అంత మాత్రం చేత వీరన్న, నేను నిన్ను అడిగింది సహాయమే తప్ప సలహా కాదు. నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. అమ్మమ్మ అంత మాట అనుకో. మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండమ్మా. ఏమే అమ్మాయి గారు సూట్ కేసు లోపల పెట్టు. పదనమ్మా, పద. రండమ్మా. లాయర్ గారు నమస్కారం అండి. కూర్చోమ్మా. నేను సంతకం చేయాల్సిన కాగితాలన్నీ సిద్ధంగా ఉన్నాయా అండి? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. నువ్వు సంతకం కూడా చేయొచ్చు. కానీ దానికి ముందు నీతో ఒక విషయం చెప్పాలనుంది. ఏమిటది లాయర్ గారు? కోర్టులో విడాకులు ఇచ్చినప్పుడు నీ బిడ్డను నీ భర్తకు అప్పగించారనుకో, అప్పుడు నువ్వు బిడ్డను వదిలి వెళ్ళిపోగలవా? అదేమిటండి, నా బిడ్డ నాకివ్వరా? ఇవ్వరు. అంటే బిడ్డకు తల్లి ముఖ్యమా తండ్రి ముఖ్యమా? తల్లే ముఖ్యం, కానీ లా ప్రకారం అలా కాదు. ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ బిడ్డని పోషించే అర్హత నీకుందని కోర్టు వారు నమ్మాలి. ఆ పైన తండ్రి అనుమతి కూడా కావాలి. అది 5 సంవత్సరాల వరకే. ఆ తర్వాత బిడ్డని తండ్రి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడున్న కొన్ని నెలల బంధం కారణంగానే నువ్వు వాడిని మర్చిపోలేకపోతున్నావే. 5 ఏళ్లు పెంచిన తర్వాత నీ మనసును చంపుకోగలవా? నీ మమతను తెంపుకోగలవా? చెప్పమ్మా, చెప్పు. అంతేకాదమ్మా, భర్తను వదిలేసిన ఆడదాన్ని గౌరవించేంత ఉన్నత స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. విడాకులు పుచ్చుకున్న ఆడదాన్ని మర్యాదగా చూసేటంత గొప్ప మనసు చాలా తక్కువ మందికే ఉంటుందమ్మా. పైగా నీ బిడ్డకి తండ్రి ఎవరో అని అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు? ఒకవేళ నిజం చెప్పినా అది అబద్ధం అనుకుని హేళనగా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావు? లాయర్ గారు చూడమ్మా, నే విడాకులు ఇప్పించగలను, ఆ పైన ఏ సహాయం చేయలేను. అందుకే ముందు ముందు రాబోయే పరిస్థితి గురించి నీతో చెప్పాను. వెళ్ళి ఈరోజు బాగా ఆలోచించుకో. అప్పటికి నీకు విడాకులు తీసుకోవాలంటే రేపు ఉదయం వచ్చి ఆ కాగితాల మీద సంతకం చేయి. వెళ్ళరమ్మా. రంగమ్మా, రంగమ్మా, రండమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను గాని ఉయ్యాలో బాబు లేడేమిటి? లేకపోవడం ఏంటమ్మా, గుక్క పెట్టి ఏడుస్తా ఉంటే కాసిన పాలు కలుపుదామని లోపలికి వెళ్ళాను. బాబేడమ్మా. అయ్యో, పిన్నిగారు, పిన్నిగారు, పిన్నిగారు. ఏంటమ్మా? మా బాబు కనిపించట్లేదు, మీరు చూసారా? లేదమ్మా. కావచ్చమ్మ గారు, కావచ్చమ్మ గారు, మా చంటాడు కనపడలేదు. మీరేమన్నా చూసారండి? చూడలేదే. అయితే నా బాబు ఏమైనట్టు? నా బాబు మా అమ్మ తీసుకెళ్ళిందేమో. బామా, 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 బామా. బామ్మగారు, బ్లడ్ ప్రెషర్ నార్మల్, ఇంకేం పర్వాలేదు. నాకిప్పుడప్పుడే ఏం భయం లేదయ్యా. మీ కడుపున పిల్లలు పుడితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చూస్తాను.
అయితే ఆడపిల్లని కని నీ పేరే పెట్టుకుంటావు కదా రాజేష్? రాధా రాధా నా బాబు కనిపించడం లేదు. ఏమిటా కనువనేది? బాబుని వేరే ఇంటి దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళొచ్చాను. ఇంట్లో బాబు లేడు, ఎవరికీ తెలియదు అంటున్నారు. బాబు ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా రాధా? ఏమిటి బాబు కనిపించడం లేదా? అవునే. మతిలేని వాళ్ళ తిరిగే బావ నీకేమీ కాకపోవచ్చు, మంచం పట్టిన బామ్మ నీకు అక్కర్లేకపోవచ్చు. కానీ నేను నీ సొంత చెల్లెలేగా. ఆ బాబుని నాకు అప్పగించి నువ్వు తిరగచ్చుగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ. అలా చేయలేదంటే నీకు మాలో ఎవరి మీద నమ్మకం లేనట్టేగా. ఇప్పుడు బాబు గురించి మమ్మల్ని అడిగే ప్రయోజనం ఉంది? అదేమిటి రాధా అలా అంటావు? అసలే అది బాబు కనిపించక అల్లాడిపోతుంటే పదమ్మ ఎదుగుదాం. బామ్మగారు మీరు ఆవేశపడకండి. మనం ఎక్కడైనా వెతుకుతాం, ఎవరు తీసుకెళ్లారని వెతుకుతాం. శాంతి గారు మీరు ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం మంచిది. నాకు మీ సలహాలు ఒక్కలేదు, సాయం ఒక్కలేదు. నా బాబు నేనే వెతుక్కుంటాను. నా బాబు నేనే బాబు ఒక్కతే వెళ్ళిపోతుందయ్యా. బాబు బాబు. రాధా, ఏమిటి శాంతి బాబు బాబు అంటే కంగారుగా వెళ్ళిపోతుంది? ఏమైంది బాబుకి? బాబుని ఎవరో ఎత్తుపోయారు. ఎత్తుపోయారా? ఆగు బావా. పట్టుదలలు పంతాలు మాని అక్క దారిలో పడాలని బాబుని మేమే దాచేసాం. ఎంత పని చేసావు రాధా. శాంతి దసరే సున్నితమైన మనసు. బాబు కనిపించట్లేదని ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమిటో. శాంతి 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 ఆగు శాంతి ఆగు శాంతి. శాంతి 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 ఆగు. శాంతి ఎక్కడ? బాబు ఎక్కడ? వీరన్నా బాబు అమ్మా శాంతమ్మ, బిడ్డలు వేరు చేస్తే మీ దంపతులు దగ్గర అవుతారని, మీ సంసారం చక్కబడుతుందని రాధమ్మ చెప్పటం వల్ల మేమే బాబుని దాచుంచాం. మన్నించండి అమ్మా. శాంతి బాబుని తీసుకెళ్ళు. బాబు అవును బామ్మ, కోర్టుకు వెళితే శాంతికి విడాకులు ఇస్తారు కానీ బాబునివ్వరు. చట్ట ప్రకారం కన్న తండ్రికే దక్కుతాడు బాబు. మనసు లేని చట్టంలా కాక మనసున్న మనిషిలా ఆలోచిస్తే తన రక్తాన్ని పంచి 9 నెలలు తనలో పెంచిన కన్న తల్లికే దక్కుతాడు బాబు. మనం ఎవరు అక్కర్లేదనుకుని బిడ్డను మాత్రమే కావాలనుకునే ఆమెని బాబుని తీసుకెళ్ళిపోమనండి. వాడు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశ. అంతే, వెళ్ళిపోమనండి. ఎంత ఎదిగిపోయావురా బాబు. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే నీలో ఇంత పెద్ద మనసు ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దాన్ని కాపాడు. నువ్వు చేసిన అన్ని తప్పులు ఈ ఒక్క త్యాగంతో పునీతమైపోయాయిరా. గొప్ప మనసుతో దాన్ని మన్నించావు, బిడ్డను దానికే అప్పగించావు. తప్పుల్ని క్షమించటం, మనుషుల్ని మన్నించటం ఆ దేవుడు లక్షణాలైతే నువ్వు నాకు మనవడివి కాదురా, దేవుడివి. పెద్దదాన్నైనా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుందిరా నాయనా, మొక్కాలనిపిస్తుంది. ఏమండి, నన్ను మన్నించండి. మిమ్మల్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించాను.
ఈ దౌర్భాగ్యాన్ని క్షమించండి. సంగీతం